కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన భమిటిపాటి రామగోపాలం గారి సమగ్ర కథా సంకలనం ఇట్లు మీ విధేయుడు 24వ చివరి భాగం 6/9/24 అద్దం అబద్ధమాడింది కథ. సీతాపతి మేడ మెట్లెక్కుతూ మెట్ల వంకర తిరిగిన చోట ఆగారు. మెట్లు వంకర తిరిగింది. అక్కడ నుంచి అతని కనబడ్డ దృశ్యం అతని అడుగు ముందుకు వెయ్యనివ్వదు. వెంటనే ముఖం తిప్పుకున్నాడు. సీతాపతి కిందికి దిగిపోదామన్నట్టుగా మనిషి తిరిగాడు. రవణమ్మ, అప్పారావు ముందు విడిపడ్డారు. ఒకరి చేతుల్లోంచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నవ్వుకుందామని ఇద్దరికీ అనిపించింది. కానీ ఒకరు నవ్వలేకపోయారు. ఒక క్షణం ఇద్దరికి ఏమీ తోచక బెరుగ్గా చూసుకున్నారు. మాట రాలేదు ఎవరికి. ఆఖరికి రమణమ్మే ముందు మాట్లాడింది. ఏం కావాలి నాన్న, రా అంటూ చకచక తండ్రి నుంచున్న వైపు. ఏం లేదులే అమ్మా అని అప్పటికప్పుడు 5-6 మెట్లు దిగిపోయాడు సీతాపతి వెళ్ళడం గమనించిన అప్పారావు మెట్ల చివర దాకా వచ్చేసి వెళ్ళి కనుక్కో ఏం కావాలో పాపం అన్నారు. అబ్బా నే వెళ్ళను అంది రమణమ్మ సిగ్గు. ఏడ్చినట్టుంది తెలివి. ఏమిటా సిగ్గు? ఇంతలోనే ఏం కొంప మునిగింది, వెళ్ళు. అయినా మీరు మరీనండి, పట్టపగలే 6 బయట ఛీ అని సిగ్గుపడింది రమణమ్మ. అప్పారావు శృంగారంగా నవ్వాడు. తల గోక్కున్నట్టు నటించి ఓహో పగలు కదూ, మర్చిపోయాను. సరేలే, చీకటి పడ్డాక వస్తాలే అని చిరునవ్వుతో చక్క మెట్లు దిగి వెళ్ళాడు. సీతాపతి మెట్ల గది అవతల స్తంభం దగ్గర ఏమీ తోచక నిలబడ్డాడు. అప్పారావు రావటం, విసురుగా కింది గదిలోకి వెళ్ళి తల దువ్వుకోవడం, చొక్కా మార్చుకోవడం, చెప్పులు దొడుక్కొని బయటికి వెళ్ళిపోవడం గంట గమనిస్తున్నా. ఇందులో ఎవరి తప్పు మాత్రం ఏముందనుకున్నాడు. లేదు, ఇప్పుడు జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. 2 ఏళ్ల గుడ్డిని తన చేతుల్లో వదిలి ఆనాడు నరసమ్మ కన్ను మూసినప్పుడే జరిగిపోయింది తప్పు. లేనిపోని బాధలు ఊహించుకొని పచ్చని జీవితము, వెచ్చని వయసు వదిలి 2 ఏళ్ల పాపని అక్కగారు పార్వతమ్మ చేతిలో వదిలి కొత్త బాధలు సృష్టించుకోకుండా మిలిటరీలో చేరిపోకుండా ఆనాడు సరిదిద్దుకోవాల్సిన తప్పు అది. ఎప్పుడంటే మాత్రం ఏం లాభం? 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని సందిటి నిండా డబ్బు ఆర్జించుకొని తిరిగి వచ్చే వేళ రవణమ్మ గుమ్మటంలా ఎదిగిపోయింది. పెరఫల అలంకరించుకొని గుమ్మంలోకి ఎదురొస్తూనే చూడగా అది వాళ్ళమ్మ ఇదేనా అని ఓ లిప్త కంగారు. ఎదుగొచ్చిన అమ్మాయిని చూస్తే కలిగిన ఆనందంతో పాటు ఎదురొచ్చిన సమస్య కూడా స్ఫురించి బెదురుపడి. అయినా అతనికేం లేదా పోదా ఉన్న ఊళ్ళో సొంత ఇల్లు, మొగుడు లేకపోబట్టి కాబోలు 10 మంది మొగాళ్ల పెట్టుగా ఇల్లు పొలము దిద్దుకొని ఏడాది తమ్ముడు పంపిన డబ్బు, పొలం మీద డబ్బు వడ్డీకే వేస్తూ లోటుగా ఒప్ప చెప్పిన విధవక్కగా వీటన్నిటికీ తోడు ప్రాజ్ఞతతో జాగ్రత్తతో నిలవ చేసి తనతో తెచ్చుకున్న ముల్లె. చుట్టుపట్ల ఈ 7 ఊళ్ళలో 6 లోకాల్లో సమానంగా ఇంతకంటే మెరుగు లేదనిపించే సంబంధం తెచ్చి కట్టా. కూతురికి ఏడాది గిర్రున తిరిగేసరికి ఎవడో అనడం ఒక ప్రీతి, అనవసరం. సీతాపతి అనుకున్నాడు. మామగారు నరసమ్మకి చెయ్యని న్యాయం తను రమణమ్మకి చెయ్యగలిగాడు. రమణమ్మ, అప్పారావు ఈడే కాకుండా జోడున్న కావటం కూడా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకరు చూసుకొని ఒకడు తృప్తి పడి పోవడంలో ఆకలి వేళ కూడా మర్చిపోవడం ఏ పిల్లని ఏ తండ్రి చేశాడిలా అని గర్వము పడ్డాడు సీతాపతి. కార్యమైన తర్వాత తొలి సంక్రాంతి అత్తడా ముత్తడా అత్తడేం జరిగాను. కోడలు తీసుకొని తమరే మా ఇంటికి దయచెయ్యండి, మీ పండగ సంబరం మేము పంచుకుంటాం అన్నగారు అని 1000 పుర్రాలు పొడిస్తే మాకేం లోటు, డబ్బు లేదనా, చేసేవాళ్ళు లేరనా? ఆ మాటకొస్తే రమణమ్మకి పార్వతమ్మ చేసినట్టు ఏ పిల్లకి ఏ తల్లి చేసింది అనుకొని అక్కసు అంతా పట్టి అల్లుడిని తీసుకొచ్చాడు. ఎక్కడ ఏది బెడిసి కొట్టలేదు. బెడిసి కొట్టకపోవడమే కాదు, స్వగృహం ఆహారానికి కష్టంగా తోచడం ఎందుకు అప్పారావుకు అర్థం అవ్వలేదు. జామాత దశమగ్రహ అన్న నుడిలో
ముడి వెడను లేదు సీతాపతికి ఈ రెండు నెలల బట్టి. ఇప్పుడు ఈ సాయంకాలం ఓ దృష్టితో చూడడం అలవాటైన కళ్ళకి ఓ రకం దృశ్యం కనబడేసరికి తప్పొప్పుల ప్రసక్తి వచ్చేసి జరుగుతున్నదంతా జరిగిందంతాతో తూకం పడుతుంది. ఏది ఒగ్గో ఏది ముగ్గో తెలియటం. కూతుర్ని అల్లుడిని చూసుకుంటూ గడిపేస్తున్న సీతాపతి ఈ సుఖం వెనక ఓ సమస్య ఉందని, ఏ వయస్సుకైనా ఆ వయస్సు చెలిమే ఎక్కువ అవసరమని మబ్బు తెర పోయిన ఎండలాగా ఎవరో స్పష్టమైన భాషలో చెప్పేస్తున్న తీక్షణంగా కష్టంగా తోచింది. ఎందుకా? సీతాపతి వయస్సు 20 కాదు, 60 కాదు, 50 కాలేదు, 40 వెళ్ళలేదు. ముచ్చటగా 30 వెళ్ళి అందంగా 6 దాటాయి. ఈ తరం ప్రారంభంలో ఇలాంటి పొంగే కాబోలు అదిను. లక్షణాలు వేరైనా లక్ష్యం ఒకటే కనుక రమణమ్మ భూమి మీద పడేసరికి నరసమ్మకి 17, సీతాపతికి 20. పెళ్ళి ఏడాది. పట్టుమని 10 నిమిషాల పాటు ఎరుగు పొరుగు వాళ్ళ పాపనైనా ఎత్తుకోవడం నేర్చుకోని కుర్రాళ్ళకి వాళ్ళకి ఓ పాప. ఏడిస్తే ఎత్తుకోవడానికి, ఏడవకపోతే ఎత్తుకోవడానికి ఓ పాప వచ్చేసిందంటే ఆశ్చర్యానికి మించి సిగ్గేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి సిగ్గే. అల్లుడు అలా వెళ్ళగానే గాలి కెరలాంటి ఆలోచనని తోసేసుకుంటూ మేడెక్కాడు సీత. అలమారులో అలవాటైన పుస్తకాన్ని పరధ్యానంగా వెతుకుతూ ఉంటే కేవలం చూడ్డానికి వచ్చి అక్కడ నిలబడ్డ రమణమ్మని చూస్తే అలాంటి సిగ్గే వేస్తాడు. ఇంతకుముందే ఆ పుస్తకం పట్టుకొని ఏదో వెళ్ళి ఉంటే అల్లుడు పాపం ఈ అందమైన సాయంకాలం ఇంటి దగ్గర ఈ డావా మీద గడిపేవాడు కాదు కదా అనిపించింది. సిగ్గుచేత అనలేకపోయాడు. విసురుగా మెట్లు దిగి వీధి వైపు పెడుతుంటే హాల్లో అద్దం హల్లో అంటూ పలకరించి మొహం చూసుకోవాలని పోహరించింది. అద్దంలో మొహం చూసి సీతాపతి మొహం ముడుచుకుపోయి, చీ ఇదేమిటి నీ మొహం అలా ఉందేమిటి? నదిగిన పట్టు బట్టలాగా, ఎండిన అప్పడంలాగా, వాడిపోయిన జీడి పండులాగా. ఇన్ని మడతలు ఇన్ని పగుళ్ళు ఉన్నాయేమిటి ఈ మొహంలో? అద్దం అబద్ధమాడి అదెవరో తప్పు తనవాడి మొహం, ముసలాడి మొహం. తనే తప్పు చేసిన వాడు, తనే ముసలాడు, తనదే ఆ ముఖం, తనే తప్పు చేసిన వాడు. పొద్దుపోయి అల్లుడి ఇంటికి వెళ్ళి ఉంటాడు. తన కోసం చూడకుండా భోంచేసేవాళ్ళు మేడకి పడుకున్నారనిపిస్తే బాగుండనని తోపిస్తోస్తోంది సీతాపతికి. ఎందుకో అతడికి తెలియదు. అల్లుడు మర్యాద పుచ్చుకునే రకం. తను రాకుండా భోజనం చెయ్యదు. చేసిన ఆలస్యానికి వెతుకుంటూ చకచగా అడుగులయ్యసాగా. చెరువు కొమ్ము పుంత దగ్గర పలకరింపు విని ఒక్క క్షణం నన్నేనా అని ప్రస్తాయించాక, తవర్లేరండి బాబుగారండి, ఇలా వస్తున్నారు అక్కడి నుంచి. ఎవరే అది బుచ్చి? మరేనండి బాబుగారు, కాస్త మోపెత్తి పెడతారండి, చాలా సేపటి నిలబైపోయాండి, ఎవరు వస్తట్లేదండి. పొల్లల మోపు ముందుకొచ్చి ఎత్తేవాళ్ళు లేక నుంచుంది బుచ్చి. ఆమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గత వైభవ చిహ్నం. బుచ్చి ఆ ఊరికి మత్స్యగంధి, ఇంత బయట. అయితేనే ఆమె చరిత్ర రాయాలంటే మళ్ళీ వ్యాస మహర్షి రావాల్సిందే. అయితే ఈ మాట భాగవతం రచించే శృంగార ఘటనతో వస్తే మంచిది. ఆమె లీలలు ఇంటింటా శిలా శాసనాల్లా వెలిశాయి. శశికావతంసుల ఇళ్లాళ్ళ నేలుతున్న ఊరి చాతుర్వర్యం కూడా ఒకనాడు బుచ్చి శిక్షణ పొందాలని ఉవ్విళ్ళూరిన వాళ్ళు. ఆమె దగ్గర గొప్ప బీద లేవు. ఉండిపోమని ఎందరూ బలవంతం చేసినా ఒప్పుకోల. ఊరి చివర ధాన్యం మిల్లు పెట్టడానికి ఆ రాచవారు వచ్చే వరకు కూడా మిల్లు ఉంది కానీ వారు లేనిప్పుడు. ఎవరైనా లేనా ఏమన్నా ఏం లేకపోయినా బుచ్చిని ఎవరూ మర్చిపోలే. ఇప్పటికైనా దాని బెంకము పొంకము పెంకెతనము టంకం లాంటి మంకుతనాన్నైనా సరే రంకెలేస్తుందనడానికి దేహం ఉన్నవాడికెవడికి సందేహం లేదు. మోమాట పడ్డా మోపెత్తి పెట్టాడు సీతాపతి. మీ నాన్న బాగున్నట్టే. ఏం బాగుసాని? సావడు సాపా ఇవ్వడు అన్నట్టుంది ఆడి పని. ఇంకా ఆడి చేపల దుకాణం బిల్లు దొరగారు ఉన్నారనే నండి ఆడి ధీమ.
అత్తమానం తేతే అంటానండి. ఏంటి తెచ్చేది? వెళ్ళు కొట్టడానికి, అక్కడ నీళ్లు అవి ఉంచడానికి ఇలా ఏవో పేరు చెప్పి రాజుగారు బుచ్చికి పబ్లికున నెలకి ఎంత అని మొట్ట చెప్పేవాడు. ఆయన పోగానే ఆ ఉద్యోగంలో మర్యాద పోయింది. కొన్నాళ్ళకి ఆ ఉద్యోగము ఎవరి చెంచాలోనో ఎవరికి చెందాలో వాళ్ళకి చెంది. ప్రజాస్వామ్యం వచ్చాక రాజాదరణ తగ్గిపోయిన కళల బుచ్చి మూలపడి పువ్వులమ్మిన చోళ్ళలోనే పడకలమ్ముకుంటారు. కలిపితే కందిరీగల పుట్ట అని తెలిసిన వాడు కనుక సీతాపతి ఆ పలకరింపులోనే చాలించుకొని మరేమీ కదపకుండా నడక సాగి ఎవరికెంత హీనమైన కథ అయినా బుచ్చి తన కథకి తనే నాయకురాలు కనుక మాట్లాడనని భీష్మించుకున్న సీతాపతి చేత మాటలు పలికిస్తూ తన కథంతా చెప్పుకుంటూ అడుగులేస్తోంది బుచ్చి. సప్తపదీనమైన సఖ్యం దాదాపు 3 ఫర్లాంగులు ఇటు బుచ్చి పక్కదారి మడటం, ఇటు 2 అడుగులకు వెనకనిచ్చి తన వెనకలింపు కోసం తన కొత్త పలకలింపు వినబడ్డం జరిగాయి. ఎక్కడి నుంచో ఇలాగా సీతాపతి ఉలిక్కిబడి వెనక్కి తిరిగాడు. శంకరయ్య మామ, చీకటిలో కనబడుతున్నట్లేదున్నా, ఏమిటి ఇలా బయలుదేరావు? అల్లుడో వెళ్ళాడా? అన్నాడు. ఏం లేదు. ఏం వెళ్తాడే? వెళ్ళక్కర్లేదు కూడాగా నన్ను అంటే ఉద్యోగం సద్యోగం ఇలాంటి బాధల బందీ లేవుగా. సీతాపతి నవ్వుకున్నాడు. ఏమిటో తన అల్లుడు తనింట్లో తింటూ 10 రోజుల పాటు ఆనందంగా ఉన్న ఆ ముచ్చట్లు లోకానికే కావాలి. వాళ్ళకెందుకు, మాకు మామ ఉద్యోగాలు ఊదిగారు అంతేలే. అయినా ఇప్పుడేం తెలుస్తుంది? ఉన్న పిప్పి సినిమా నలుగురన్నదమ్ములు పంచుకోవాలంటే ఆ ఉన్న పిప్పి పిసరు నలుగురన్నదమ్ములు పంచుకోవాలి. కూతురు నగురు పిల్లల్ని కనాలి, అప్పుడు కదా తప్పుకొస్తుంది అన్న ప్రశ్న. అందరూ నీలాగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలరా? సీతాపతి మాట్లాడాల. చెప్పవేం 10 ఎకరాల పొలం, ఊళ్ళో మేడ, ఒక్కడివి నువ్వే యుద్ధంలో పోయి అంతో ఇంతో తెచ్చుకున్నావు, అందరికీ ఎలా చేతనవుతుందా? సీతాపతి నవ్వుకున్నాడు. అయితేనేం జవాబు చెప్పాల్సిన అవసరం కాక తేలీయంగా తప్పింది. సరిగా ఆ మాట అనే వేళకి శంకరయ్య ఇంటి ముందుకొచ్చారిద్ద. మరి నేను వస్తామావా అన్నాడు. శంకరయ్య నవ్వాడు. ఏదైనా అర్జెంటు వ్యవహారమా? రాబోయే కాసేపు కూర్చొని వెళ్దుగాని, ఇక తప్పేది లేదు. శంకరయ్య షష్ఠి వృద్ధు, ఇంటి నిండా బలకం, కానీ అంత కుంకం బొట్టుతో వల్లారు పేడ కళాపి బల్లి చల్లి 24 గంటలు శుభ్రంగా ఉంచే వాకిలి, ఓ పక్క మల్లి పందిరి, ఓ పక్క తులసికోట, ఇవన్నీ ఆ ఇంట్లో ఆకర్షణ. అక్కడికి వెళ్తే మళ్ళీ యువతలకు తొందరగా బుద్ధయ్యదు. ఒక సీతాపతికే కాదు, ఎవ్వరికే. సీతాపతి చిన్నప్పటి నుంచి అనుభవమే. అంతేకాదు 12 ఏళ్ళు ఆర్మీలో ఉండి తిరిగొచ్చినవాడు. ఊరంతా మారిపోయి మహాకవి కథలో లాగా పోయి కొత్త సంస్కృతిలో కొత్త చొక్కాలు తొడుక్కొని ఇది మన ఊరు కాదనిపిస్తాయి. ఈ వైపు శంకరయ్యలు, ఈ తులసికోట, మల్లెపందిరి, ఆ వృద్ధ దంపతులు నిలబడి ఇది మీ ఊరేనా నాయనా అని చెప్పగలిగి ఆ పాత ఘుమఘుమల్లో ఆ ప్రశాంతత. అయితే ఈ ప్రశాంతమైన ఇంట్లో గేటు దాటగానే లోపలికి వెళ్ళగానే శంకరయ్య గొంతు మార్చి, ఏమిట్రా మామ దీని వెనకబడ్డావు, ఏమిటి కథ అన్నాడు. తను లోపలికి అడుగు వెయ్యల. సీతాపతి వెయ్యానివ్వలేదు. మెదడులో మేకు కొట్టినట్టు సీతాపతికి బుచ్చిని గురించి అడుగుతున్నాడని అర్థమై తాటి కింద పాలు తాగిన సీతాపతి నిలబడిపోయాడు. ఒంట్లో విద్యుత్తు పృథక్కరించినట్టు, పాషాణం మింగినట్టు ఉంది. వమనం కాదేమని బాధగా ఉంది. అదే మాటది. ఈ మాట మరొకడైనా అన్న, మరోనాడు ఈ శంకరయ్యమాని అన్న అవలే విధంగా జరగాల్సిన కథ. శుద్ధ్యాన్నం నుంచి మస్తిష్కాన్ని మదిస్తున్న మంథనం కాబోలు మౌన ముద్రే వేయించి, చిచి లేదు మావా అనను అన్నాడు. దానికి శంకరయ్య ఏడిశావులే అన్నట్టు పెద్ద నవ్వే. అంతేకాదు ఆ సాయంత్రపు సీతాతపంలో శంకరయ్య ఇచ్చిన గ్లాసులు మంచి తీర్థంలో సతీ సమేతంగా చేసిన హితబోధలు ఏముందో గాని యువతల పడేసరికి ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుని ఈ చేప పోయి ఏ మత్స్యగంధి బుట్టలో పడుతుందోనని భయం వేసి 60 ఏళ్ళు వెళ్ళిన శంకరయ్య మామకి బుచ్చిని చూడగానే
వృషాలు కలగాల్సిన ఆలోచన కలిగింది. తను ఎలా అందుకు ఆలోచించలేదు. అదొక ప్రశ్న. ఏమిటా ప్రశ్న? పడుచుదనం పరవళ్ళు తొక్కుతున్న తన ఇంద్రియాలు వెయ్యలేని ప్రశ్న. జవాబు లేని ప్రశ్న. శంకరయ్య బాబా తనని సవాలు చేసినా చేస్తాడు. శంకరమయ్య బాబా ఆఖరి కొడుక్కి 4 ఏళ్ళు వెళ్ళలేదుట. 10 సార్లు తాత అయిపోయిన శంకరయ్య బాబు మళ్ళీ తండ్రి అవుతాడేమో అని అనుమానట్ట. ఇప్పుడు నీకెందుకో భగవద్గీతలు బ్రహ్మసూత్రాలు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఆ పుస్తకం కాస్త లాక్కున్నాడు. కోసిగుచ్చి ఎంత పని చేశావే, కనబడకుండా ఎరగకుండా మోపెత్తి నెత్తిన పెట్టడానికి మించి దాంతో ఏ అనుబంధం లేదనేది ఎవరితో వేసుకోవడం ఒట్టు లేదు, అంతా ఒట్టిది. నాటి నుంచి నేటి వరకు నాటుకుపోయిన మాట నరాలత్తి. 2 ఏళ్ల పాపని సరితల్లి ఏం చేస్తుందో అని, ఏం చెయ్యదు అని, ఎలా చూస్తుందో ఎలా చూడదో అని అప్పుడు మెలిక్కులో చేరాం కదా, ఇప్పుడు ఎందుకులే అని తరువాత చెట్టంత కూతురు నట్టింట్లో తిరుగుతూ ఉంటే దానికి సంబంధం చూడాలి కానీ తనకా ఇవన్నీ అయ్యాక ఆపేస్తూ వచ్చాడే కానీ. అవునా, అంతేనా? రారా పెళ్ళాడతావా? నాకెవరిస్తారో పిల్లని? అబ్బబ్బ ఏమిటి గొడవ? కూతురు అల్లుడు డాబా మీద నీరెండ నీడలో ఒకరినొకరు అనుకొని ఏవో చేశారని శంకరయ్య మావ బుచ్చి వెనక పడ్డావా అని అడిగాడని స్ఫురించినప్పుడల్లా కోపం రాగానే సర్దుకోవడం. ఏమిటిదంతా? పంచమి చంద్రుడు కుంగాడు. సీతాపతి వీధి చివరి నుంచి అనుకోకుండా మేడ గది వైపు చూసి నిలిపాడు. పెద్ద లాంతరు వెలుగుతోందక్కడ. చిమ్మ చీకటి లేదు. కోడిగుడ్డు ల్యాంపు వెలిగిందప్పుడే. ఎంత వద్దనుకున్నా దాని అర్థం ఇది. అది మెదడులో ఓ కెరటం. సీతాపతి సరదాగా కసురుకొని బెదురుగా నవ్వుకున్నాడు. ఆవలిస్తూ తలుపు తీసిన అక్కగారిని వస్తే నవ్వొచ్చింది. ఆవిడ అవలింతకి చిటికలు వేశాడు నవ్వుకుంటూ. ఎక్కడ కూర్చున్నా వింతవరకు వెంకడు ఊరంతా తిరిగొచ్చి బాబురేగ గారెక్కడా కనబట్టలేదంటూ చక్కా వచ్చాడు. సీతాపతి అన్నం తింటూ పేరుకుపోయిన నెయ్యి చేతి కంటుకుందని కంచం మంచుకు రాస్తున్నాడు. అన్నం తిని వెళ్ళకపోయావా? నీ అల్లుడు అరగంట పాటు అది మర్యాద విసుక్కొని బలవంతం చేయించుకొని 4 ముద్దలు తిని వెళ్ళాడు మేదని. సీతాపతి మాట్లాడకుండా అన్నం తినేశాడు. కంచంలో చెయ్యి కడిగేసుకొని ఉత్తరీయంతో జిడ్డు తుడిచేసుకొని ఇంకా అక్కడే కూర్చున్నాడు. అయితే అప్ప, గవరయ్య మామ కూతుర్ని నువ్వు చూశాబట్టే ఈ మధ్య అన్నాడు. పార్వతమ్మ ఉలిక్కిబడు. అప్ప అన్న పిలిపే విచిత్రం. అది సాధారణంగా సీతాపతి నోటంట రాదు. అమ్మి అని ఎప్పుడు పిలిచిన. గవరయ్య మామంటే పాలమ్మావేనా? చూడకే మన ఇంటికి పెళ్ళికొచ్చింది. అందరి పెళ్ళిళ్ళు చూసింది. చూసింది కానీ దాని పెళ్ళే ఉండిపోయింది. ఇంకేం పెళ్ళిలే? 30 ఏళ్ళు వెళ్ళినట్టున్నాయి. దానికి ఏమైంది ఇప్పుడు? దాని పేరేమన్నావు? గంగ. కులాసాగా ఉందిదా? బాగుంటుందా? బాగుండకపోవడానికి కన్నొక్కరా కాలం కరా కట్నాల బాధ పడలేక కానీ గవరయ్యామును దాని సంబంధమే చూడలేకపోయాడు. నువ్వు సరిగ్గా చూసావా? బుద్ధిమంతురాలేనా? అవుననుకో. అదంతా ఎందుకు ఇప్పుడు? ఎందుకేమిటి? పెళ్లికి సీతాపతి పొడిగానదు. ఎవరికేమిటి దాన్ని చేసుకునేది? ఎవరో చేసుకుంటే మనకెందుకు మాట్లాడుకోవడం? నేనే చేసుకున్నా. పార్వతమ్మ నిర్ఘాంతమై, ఇదేంటన్నా ఇది? సీతాపతి లేచాడు. నాకేం వయసు మళ్ళీపోయిందని చీకా చింత రమణని అత్తారింటికి పంపాల్సిందే కదా, రేపో నేడు. ఆ తర్వాత చేయించడం బిక్కుబిక్కుమంటూ ఈ ఇంట్లో మన ఇద్దరం ఎంతకాలమని ఉంటాం. చకచక నడుచుకుంటూ సీతాపతి హాల్లోకి వచ్చేశాడు. లాంతరు పెద్ద చేసి ఒక్కబడి సీసా కోసం 4 వైపులా దృష్టి సారించాడు. అదుగు ఆ నిలువుటద్దం దగ్గర బల్ల మీదుంది. చకచక నిలువుటద్దం దగ్గరికి వెళ్ళాడు. ఒక్కబడి తీసుకొని ముందు అద్దం దృష్టిని ఆకర్షించి అంత సందులోకి చూశాడు. అందులో ఒక నిశ్చయంగా నిగనిగలాడే దేహం. 12 ఏళ్ల పాటు దేశంలో కల్లా ఉత్తమమైన భోజనం చేసిన దేహం. బలంగా గుండ్రంగా ఆకర్షణీయంగా ఉన్న దేహం అనుమానించి మోహం వైపు చూశాడు సీతాపతి. మొహం వైపు. ఆ మొహంలో నున్నటి నిర్ణయం, మెత్తటి హాసం కనబడి
ఈ విధవ అద్దం ఇందాక ఎంత అబద్ధమాడింది అనుకో. తర్వాత కథ రక్ష. ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి ఏప్రిల్ 1978లో ఈ కథ పడింది. వస్తున్నా గబగబా చీర ఒంటికి చుట్టూ పెట్టుకుంటూ అంది నీలవే. ఆ తలుపు కొట్టేవాడు ఆగడేం వాడి ముఖం మండా అని విసుక్కొని లైట్ స్విచ్ ఎక్కడుందో కనబడి చాపుదనుకుంటూ సత్యారావు నిద్రలేపింది. అని మూలికి అటువైపు ఒత్తిగేదాడు సత్యారావు. ఎవరో తలుపు కొడుతున్నారండి, లేవండి అంది నీలవేడి. షటప్ అండ్ స్లీప్ అని నీలవేడి చెయ్యి పట్టుకొని లాగాడు సత్యారావు. ఏడ్చినట్టే ఉంది సరసం అంటూ రెండో చేత్తో అతన్ని నడుము మీద ఒక్కటిచ్చుకొని లెండిని గద్దించి మంచం కాళ్ళ వైపున్న లుంగిని అతని మీద విసిరి పడేసింది. అంత చీకట్లో నీలబోయిని ఒంటి నిండా బట్టలు కట్టుకున్నట్టు కనిపెట్టి తక్కువ లేచి కూర్చున్నాడు సత్యారావు. తలుపు తప్పుడు అలా వినపడుతూనే ఉంది. క్షణంలో మత్తు బదిలింది. మరుక్షణంలో లుంగి ఒంటికి తొట్టబెట్టుకుని స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ వేశాడు. అయ్యో, పైటంచు లోపలికి వెళ్ళిపోయింది అంటూ బాత్రూంలో దూరింది. నీలబోయిన జాకెట్టుకు బొత్తాలు పెట్టు టపటగా తలుపులు తప్పుడవుతున్నది. ఎవర్రా నీ అబ్బ అంటూ తలుపు తీశాడు సత్యారావు. తలుపు సగం తెరవగానే తలుపు తత్తున్న వాడెవరో తెలిసిపోయి సత్యారావు తన చేతిలో ఉన్న కర్ర ముక్క పక్కన తోసేస్తూ లోపలికి వచ్చాడు వెంకటస్వామి. అతని వెనకాలే సుబ్బయ్య కూడా గదిలో దూరాడు. అదేది అని దబాయించాడు వెంకటస్వామి. మాటలు తినగారాని అది ఇది అన్నావంటే మర్యాదగా ఉండు. షటప్, గొప్ప మర్యాదస్తులు బయలుదేరావు. భ్రాంతి వాసన నువ్వును. సుబ్బయ్య చూడు, బాత్రూంలో కానీ దూరిందేమో. సుబ్బయ్య బాత్రూంకి దగ్గరికి వెళ్ళి తలుపు మీద చెయ్యేశాడు. చేతిలో కర్రతో బాత్రూమ్ తలుపు మీద కొట్టాడు సుబ్బయ్య. ఎవడా నీ రంకుమొగుడు అన్నాడు డాస్టిగా. ఇట్లా బ్రదర్ అని సత్యారావు సుబ్బయ్య చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కొచ్చాడు. ఏంటి మీ ఉద్దేశం అన్నాడు అతి దుర్గంధాన్ని ఉద్దేశం. వెంకటస్వామి జేబులోంచి పుస్తకం పెన్సిల్ తీశాడు. రాణి ఆ కాల్చీని కూడా అన్నాడు. ఏటా యాసం, లుంగి నువ్వును సొక్కా వేసుకో, త్వరగా వెళ్ళాలి మనం. మీ ఊళ్ళో ఒక్కళ్ళతోనే కూర్చో ఉంటామేంటి తెల్లారే వరకును అని సత్యారావుని కర్రతో పొడిచాడు వెంకటస్వామి. అడ్డమైన రకరకాల వాళ్ళను చూసి బొత్తిగా మంచి మర్యాద మర్చిపోయారల్లే ఉంది. ముందు బయటికి వదండి, కింద కౌంటర్ దగ్గర తెలుస్తాను మీ సంగతి. మేనేజర్ ఉన్నాడా అన్నాడు సత్యారావు. వెంకటస్వామి నవ్వాడు. ఏంటి కిందికెళ్ళి మాట్లాడేది? త్వరగా రూమ్కి తాళం వేసి మాతో బయలుదేరాలి. బాత్రూమ్ తలుపు తోసుకొని వచ్చింది నీలవేణి. ఇదేంటండి ఈ అల్లరి అంది సత్యారావుతో. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసు. సుబ్బయ్య పకాలు నవ్వుతూ వంగాడు. మందు కొట్టేసింది గురు, లంచ అని ముక్కు మీద రుమాలు పెట్టుకుని మెరుపులా సుబ్బయ్య మీద పడింది నీలవేణి. లంచ అంటావురా నీ అహమ్మండ అంటూ సుబ్బయ్య సంకలో ఉన్న కర్ర తీసుకొని రెండు చేతులతో పట్టుకొని సుబ్బయ్య వీపు మీద గట్టిగా రెండు బాదులు బాది. ఎంత దెబ్బ కొట్టావే నీ అమ్మ అని సుబ్బయ్య ఆమె మీద పడి చెయ్యి మీద తిప్పి కర్ర లాక్కు. నీలవేణి సుబ్బయ్య కొట్టడం ఆశ్చర్యం చూస్తున్న వెంకటస్వామి సంకలో ఉన్న కర్రను సత్యారావు లాక్కోవడం తెలియలే. సత్యారావు ఆ కర్రతో సుబ్బయ్యని నాలుగేశాడు. సుబ్బయ్య ఎన్నాళ్ళు తన కర్రతో నిస్సహాయుణ్ణి కొడుతూ రావడమే కానీ ఎన్నడూ ఒక దెబ్బ తిన్న పాపానప్ప. ఎప్పుడో ట్రైనింగ్లో తప్ప ఈ హఠాత్ దాడికి సుబ్బయ్య సిద్ధం లేడు. అతని కర్ర కింద పడిపోయింది. సాబూ అని అరుస్తూ గెంతి వెంకటస్వామి పక్క చేరాడు. సత్యారావు ఒకరుస్తూ, ఎన్ని గుండ్రెండురా నీకు, నా వైపు ఒంటి మీద చెయ్యేస్తావా? నేనంటూనే ఉన్నాను కదా గురు, వాళ్ళేదో ఫ్యామిలీ అయ్యి ఉంటారని. ఆ మాట విన్నావు కాదు అన్నాడు సుబ్బయ్య బాధ. కింద నుంచి కఠోరంగా ఈళ్ళ వినబడి ఎస్ఆర్ అని రూమ్లోంచి పరిగెత్తాడు వెంకటస్వామి. తలుపు దగ్గర నిలబడింది సుబ్బయ్యకి రమ్మని సౌజ్ఞ చేసి సుబ్బయ్య తలుపు చాటుగానే తలుపు గడియ బయటించేసి నువ్వక్కడే ఉండివాడు కిందకి దిగాడు. నీలవేణి పరుపు మీద బోర్లగా పడుకొని ఏడవసాయి. నీలా ఏంటది? ఏం పర్వాలేదు దూసుకో అని చేతిలో కర్రను మూలకు విసిరేసి
ఆమె పక్కనే కూర్చున్నాడు సత్యారావు. ఆమెను ఉపదెదురుగా తిప్పుకోవడానికి వెధవదేశం వెధవ మనుషులు చీ అంటూ లేచి కూర్చొని కింద ఇంకా బోలెడు మంది ఉన్నట్టున్నారు. ఏం చేస్తారో ఏమో వీళ్ళ దుంపత్తేగా. వాళ్ళ మొహం వాళ్ళేంటి చేసేది? బూడిద ఏమన్నా తప్పు చేస్తాయిగా, చేసేది బూడిద ఏమన్నా తప్పు చేస్తాయిగా. మనం వాళ్ళ దృష్టిలో తప్పేనేమో మనం చేసింది. ఒకప్పుడు నా దృష్టిలోనూ తప్పే అనుకుంది నీలవే. 2 ఏళ్ల కిందటం ఒకనాడు ఆలస్యంగా ఇంటికి చేరిన సత్యారావుని అడిగింది, ఏమండి ఆ వాసన కొంపదీసి నేనెవరి కొంప తీయలా? ఫ్రెండ్స్ నలుగురు పార్టీ అన్నారు, వెళ్ళాను వచ్చాను. నేనేం తాగి ధరణిపై పళ్ళ అన్నారు. బాగానే ఉంది కవిత్వం. పార్టీ అనగానే పోవడమేనా? తప్పించుకోవడం చేత కాకపోతే ఎలా? ఇష్టము అలవాటు ఏర్పడిపోయిందా ఈసరికే? అంటే అలవాటేం అలవాటు కాలేదంటున్నారు అంటే కొన్నాళ్ళు అయిందన్నమాటగా. అది మొదటి తలవా కాదు. ఏడాదవలా మరి. ఆయనంతకు ముందు ఎప్పుడు వాసన లేదే. అట్టట్టా నువ్వుల్లో లేనప్పుడు బయట చేరినప్పుడు పెట్టుకున్నాగా. ఆ తర్వాత ఒక నెల మళ్ళీ ఇవాళ కూడా పార్టీయేగా. ఎట్లా తెలుసుకున్నారా నీ అసాధ్యం కూడా? ఎలానో ఏం గుప్పన వాసన కొడుతుల్లా. కొడితే కొట్టిందిలే, ముందన్నం వడ్డించు, ఆకలవుతామని. మీరే వడ్డించుకోండి, నాకు ఆ వాసన వెంపరంగా ఉంది. మీ పక్కన కూర్చుంటే నేను తినది కాస్త వాంతయ్య. ఎంత ఖర్చు అవుతుందండి? ఒక్కో తల పార్టీ ఎంతో అంత అవుతుంది. తలా 20. మళ్ళీ నెల్లాళ్ళకి సాయంకాలం అతను బయలుదేరే ముందే అడిగింది, ఏందో మా హుషారుగా ఉన్నారు, మళ్ళీ ఏదన్నా పార్టీయా? 25 25 తగలేసి నేను ఎక్కడైనా తాకపోతే మీకు కావాల్సిన సరుకు ఏదో 15 పారేసి అదేదో ఇంటికే తెచ్చుకొని తాగరాదా? తాగొచ్చు అనుకో, అయితే నలుగురితో తాగినప్పుడు మజా ఉండదు. ఏవో కబుర్లు అవి ఉంటాయి. ఏం కబుర్లే? మహాపీతాలు, ఇంక్రిమెంటు, ప్రమోషన్లు ఇవేగా. లేకపోతే ఆఫీసర్ల మీదనో లేడీ ఎంప్లాయీస్ మీదనో అవాకులు చవాకులు అంతేగా. ఈ దొంపదగా చూసినట్టు చెప్తున్నావే. చూశాను కాబట్టే అంటున్నా. పోయిన తరం మా అక్కగారు ఊరెళ్ళాగా బావగారు మీకు మళ్ళీ టైం బయటికి పోడు. తాతో తాగాలనుకుంటే వాడు నా ఇంటి దగ్గరే అఘోరించాడంటూ ఇంట్లోనే పెడతాడు దుకాణం. ఇంతకీ ఏమంటావు? ఏంలా ఆ చెప్పుకునేవి మాలావు కబుర్లు కాకపోతే ఇంటికి తెచ్చుకొని తాగమంటున్నా బయటికి పోవడం మీ దాతృత్వం కనిపెట్టి వాళ్ళంతా మీతో 50లు 100లు ఖర్చు చేయించడం, ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండటం మంచిదంటున్నా. ఆ రోజు 8 గంటలకే వచ్చాడు సత్యారావు. కూడా నిద్రపోతూ ఉండడం గమనించి కాదని వేరుశనగ పప్పులు వేయించి కారం తల్లు నూనె ఎక్కువ వెయ్యమాక వీధి గుమ్మల్లో బడ్డీ కుర్రాన్ని కేకేసి 4 6 సోడాలు పెట్టి చెమ్మను. ఈలోగా నేను స్నానం కానిచ్చొస్తా. ఏం కదా ఇంట్లోనే తాగమన్నావుగా అని జేబులోంచి సీసా తీశాడు. ఓహో అని సీసా అందుకొని బ్రాందీ అని చదివి, ఈ సీసా ఎంత ఖరీదుంటుందే? 19. మనకైతే 18. అంత వాడుకగా కొంటున్నారా? ఏం వాడుక కాదు, నీ బొందా కాదు. ఆ బ్రాందీ షాప్ సేల్స్మన్ తమ్ముడు మా ఆఫీసు ప్యూన్. బజార్లోంచి తెచ్చుకొని చిప్స్ తింటూ ఒకసారి పూసుకున్నది 1 గంట పాటు తాగటం చూసింది. ఈలోగా సరుకు పప్పులు వేయించి చిన్న ప్లేట్లో పెట్టి అతనికి ఎదురుగా కూర్చి అతను కొంతసేపు రేడియో వింటూ పిల్లాడి హోంవర్క్ దిద్దాడు. ఒక ఉత్తరం రాశాడు. ఇవన్నీ అయ్యాక ఏదో పుస్తకం తీసి చదివేశాడు. గ్లాసు 1/2 గంట పాటు ఖాళీగానే ఉంది. నీలమేని ఏదో కట్టుకుంటోంది అక్కడ కూర్చొని. అట్లా ఉంచున్నాండి అడిగింది. రెండోసారి గ్లాసులో పోసుకుంటూ ఉండగా కొంచెం చేదుగా కొంచెం వగరుగా. అందుకే గావులు ఈ శనగపప్పులు చిప్స్ అవి. బావగారు జీడిపప్పులు తప్ప మరొకటి వల్ల కాదనేవారు. బోలెడు ఖరీదు. ఆయనకేం, నా జీతానికి 3 రెట్లు ఆయన ఎడంచేతి సంపాదనే ఉంటుంది. అతను సోడా కొట్టి గ్లాసులో పోసుకున్నాడు. కిటికీలోంచి గ్లాసు అందుకొని, ఏది ఇందులో కూడా నాకు కూడా పోయండి, ఎలా ఉంటుందో చూద్దామని. సత్యారావు నిర్ఘాంతపోయాడు. మరుక్షణంలో అమ్మని తెలివి పాడుగా ఇందుక ఇంటికి తెచ్చుకోమంది అని జోకేశారు. అదేం కాదు, ఆ సీసాలోదంతా మీరొక్కరే తాగేస్తే నా 5వ తనం యామయ్యేను అని నవ్వింది నీలవే.
అది మొదలు అతను బయటకెక్కడా తాగటం లేదు. ఆమెకి చేరాలనుకుంటే చేరుతుంది, లేకపోతే ఒక లిమిట్ పెట్టి అతన్ని ఆపేస్తుంది. అది కాస్త అయ్యాక అతను దాదాపు 2 గంటల పాటు 2 రెట్లు ఉత్సాహంతో ఉండగలగటం ఆమెకు ముచ్చటగా ఉండేది. మొగుడు పెళ్ళామన్నాక ఒకరితో ఒకరు అబద్ధాలాడుకోవటం, లోపల అసహ్యాలు పెంచుకొని పైకేమో చిరునవ్వులు, కృత్రిమ ప్రేమలు వలకబోసుకోవటం బాగుండదని వాళ్ళిద్దరికీ అనిపిస్తుంది. ఒక్కడే కొడుకు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళు పేరెంట్స్ డే జరుపుతున్నారు. రేపు ముందు రోజు రాత్రికి చేరుకోమని ఇట్లా వచ్చే తల్లిదండ్రులకి వసతి భోజనం ఏర్పాటు చేస్తున్నామని స్కూలు వాళ్ళు ఆహ్వానంలో రాశారు. కానీ అక్కడికి చేరేసరికి అటువైపు వెళ్ళే ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. ఖచ్చితంగా వస్తామని రాసి అక్కడికి చేరకపోయినందుకు వాళ్ళక్కడ ఎదురు చూస్తూ భంగపడి మిగతా పిల్లల మధ్య అవమానము, చిన్నతనము, లోటు పొంది వ్యధ చెందుతాడేమో అని అక్కడ లాడ్జిలో డబుల్ రూమ్ తీసుకొని ఫోన్ చేశాడు. ఫస్ట్ బస్సులో వస్తామని. యువతలో ఒక మాస్టారు లోపలికి ఆ పిల్లాడు తనకి బాగా తెలుసునని కబురు చెప్పకుండా చెబుతానని అన్నారు. రాత్రంతా ఎలా గడపడనే విషయం మీద ఇద్దరికీ 2 అభిప్రాయాలు ఎప్పుడూ లేవు. అందులోనూ ఈసారి కాలక్షేపం చేయక చాలా రోజులు, దాదాపు 3 నెలలై. 10 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ వరండాలో బోట్ల చప్పుడు. తలుపు తెరుచుకు వచ్చారు వెంకటస్వామి, సుబ్బయ్య, రమేష్ లోపలికి వస్తూనే ఏ ఊరు అని అడిగాడు సత్యాలు. అవనిగడ్డ, అంటే కృష్ణా జిల్లా, దివి తాలూకా. ఆ అమ్మాయి ఎవరు? నా వైఫ్. ఈ సంగీతం చాలామంది పాడారు, నిజం చెప్పండి అని ఉంటే మీ మీద గౌరవం కలిగేది నాకు. మీరు కూడా వాళ్ళలాగా మాట్లాడటం విచారక. ఇవే మొదటిసారి కనుక ఊరుకుంటున్నా. నేను నిజమే చెప్పాను. షీ ఈజ్ మై వైఫ్. నేను నమ్మను. మీరు నలుగురు మెదిలే చోట ఒక స్త్రీని గుప్తపరిచి ఆమెతో వ్యభిచారం చేస్తున్నారు. అందుకని మీ పైన చర్య తీసుకోమని సిఫార్సు చెయ్యాలి. మీరు మాతో రావాల్సి వస్తుందని రమేష్ వెంకటస్వామికి, సుబ్బయ్యకి సౌమ్య చేసి, సత్యారావు తన వైపు వస్తున్న ఇద్దరిని చూసి, ఇదిగో సోదరులు, మీ 2 కర్రలు అక్కడున్నాయి, పట్టుకుపోండని. మరి 3 వెంటనే నడవండి. మేము ఈ రాత్రికి ఈ రూమ్ విడిచి రా పేరు, అడ్రసు లాడ్జి రిజిస్టర్లో రాశా. ఇద్దరం వచ్చాం. ఆ ప్రకారమే అక్కడ రికార్డ్ చేశా. మేమిద్దరం భార్యాభర్తలమని అక్కడ రాశా. అలాగే చెప్తున్నాం కూడా. మీరు నమ్మకపోతే మీ కర్మ. అడ్డమైన రకాల వాళ్ళని చూసి మీరు మనుషుల నిజాయితీ మీద నమ్మకాలు పోతే దానికి మేమేం చెయ్యగలం? గుడ్ నైట్. ఇదిగో చూడండి మిస్టర్, ఈ తాటాకు తప్పుళ్లకు మా కుందేళ్లు బెదరు. మీరు మర్యాదగా మా వెంట రండి. యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం అన్నాడు. తొందరపడకండి, మేము భార్యాభర్తలమని చెబుతున్నాం. అలా కాగితం మీద రాసిమ్మంటే రాసిస్తాం. 2 సంతకాలు పెడతాం. పొద్దుట మీ తప్పదు అన్నట్టయితే ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గరికి వస్తాం. మా పనులు మానుకొని ఇక్కడ వారు కోరితే డిపోజిషన్స్ ఇస్తాం. అంతేకాని అర్ధరాత్రి ఇంతసేపు మీ మాటలు ప్రతిఘటించి ఇప్పుడు మీకు లొంగిపోయి మీ వెంట ఆపదలు తెచ్చుకోవడానికి సిద్ధంగా. ఆపదలే ఏమో ఎలా వస్తాయో. ఆ మధ్య ఎక్కడో ఒక జంట సినిమా నుంచి వస్తుండగా పోలీసులు ఆ పురుషుడిని హత్య చేసి స్త్రీని గర్భవతి చేశారల్లా. ఐసీ, ఓకే, నేను చూస్తా. రేపు ఉదయం మీరు ఎలా తప్పించుకోండి. రమేష్ బయటకు వచ్చి వెంకటస్వామిని, సుబ్బయ్యను అక్కడ కాపలా పెట్టివారు. ఉదయం 6:30-7 మధ్య 12 ఏళ్ల కుర్రాడు అందమైన యూనిఫామ్ ధరించి ఆ లాడ్జి కౌంటర్ దగ్గర. గుడ్ మార్నింగ్ అంకుల్, ఐఎమ్ రాజేష్ ఇన్ 7th స్టాండర్డ్. ఎస్ మాస్టర్ రాజేష్, నా పేరు గురునాథం. వాట్ కెన్ ఐ డూ? మా అమ్మగారు నాన్నగారు రాత్రి మీ హోటల్లో బస చేశారట. వాళ్ళు మా స్కూల్ క్యాంపస్కి ఫస్ట్ బస్సులో వస్తామన్నారు. వాళ్ళ పేరు సత్యారావు, శ్రీపతి, శ్రీలవి. గురునాథానికి అర్థమైపోయింది. వెంకటస్వామి కేక్ పెట్టాడు. సరిగ్గా వెంకటస్వామి మెట్లు దిగేసరికి రమేష్ మోటార్ సైకిల్ చప్పుడు వినపడి వెంకటస్వామి తదేక దృష్టితో అటు చూస్తూ అటెన్షన్లో ఉండి అతను రాగానే సెల్యూట్ కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పాడు. రమేష్ జేబులోంచి 2 కాగితాలు తీశాడు. రూమ్ నెంబర్, రాత్రి వాళ్ళు ఉన్నారుగా, ఈ కాగితాలు చూపించు. అయ్యే గర్వం పెరుగుతుంది సార్ అన్నాడు గురునాథం. ఆ కుర్రాడు మిగతంతా కుర్రాడే మాట్లాడాడు. ఇట్లా చాలామంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ బస్సులు లేక స్టక్అప్ అయిపోతారని మా స్కూల్ బస్ తీసుకొచ్చాను సార్. మా పేరెంట్స్ పికప్ చేయాలి. రమేష్ నిస్సహాయంగా, మీ తల్లిదండ్రులు నువ్వు గుర్తుపట్టగలవా?
అతని ఉద్దేశం ఆ రూమ్ కోమే ఉన్న వ్యక్తులు మీ తండ్రులేనా అని సాక్ష్యం చెప్పగల. మాస్టర్ రాజేష్ నవ్వాడు. మీ తల్లిదండ్రుల్ని మీరే గుర్తుపట్టలేరా? అక్కడ అతను అన్నది, కెన్ యూ నాట్ రికగ్నైజ్ యువర్ ఓన్ పేరెంట్స్? 23వ రూమ్ తలుపు తెరిచి తెరవడంలో లోపల గడియతి సత్యారావు చూశారు. హాయ్ డాడీ అంటున్న ముగ్గురిని తప్పించుకొని లోపలికి దూకాడు రాజేష్. లోపలికి వెళ్ళగానే హాయ్ మమ్మీ అంటది గౌరి. మమ్మీ, వీళ్ళెందుకు మిమ్మల్ని రక్షిస్తున్నారు? రాత్రి మీ రూమ్లో దొంగలు పడ్డారా అని అడిగారు. రామదాసు మళ్ళీ పుట్టారు. బ్యూటిఫుల్ బాలాజీ, సింప్లీ బ్యూటిఫుల్. బైనాక్యులర్స్తో తనివితేరా కొండ కింద నుంచి కనబడ్డ దృశ్యాన్ని చూసి అంది జ్యోతి. ముందున్న బండ మీద నుంచి కాలు తీసి చదునుగా ఉన్న తోట వెయ్యబోయి తోడి. బాలాజీ వెనక నుంచి ఆమె నడుము మీద 2 చేతులు వేసి పడిపోకుండా ఆపాడు. సారీ అన్నారు. నాట్ ఎట్ ఆల్, థ్యాంక్ యూ. మీరు పట్టుకోబోతే 1600 రూపాయల బైనాక్యులర్స్ బండల పాలై నాశనమై. బాలాజీ అనుభవం ఉన్న గిరిజనుడిలా చకచకా కొండ దిగిపోతుంటే అతని పరుగు అందుకోలేక ఉండండి మరీ అని గురుకుస్తూ మొదట అతని భుజాన్ని, తర్వాత అతని చేతిని పట్టుకొని దిగింది. రైల్వే లైన్ సంయోజనానికి కొండ పానువులో నేల కొంత చదువు చేశారు. అక్కడికి చేరేసరికి అతని మోచేతికి ఆమె మోచేయి పెన వేసుకొని ఆకలి అనుభవం సమపాళ్లలో ఉన్న ప్రేమికుల్లా కనపడి అక్కడ జలంలోంచి పడుతున్న నీళ్లు తాగారిద్దరు. అబ్బా, ఐస్ కోల్డ్ వాటర్ అన్నా చల్లగా ఉన్నాయంది. ఈ తండ్రిలోంచి అవతల వైపు పెడితే అక్కడ ఒక అత్యద్భుతమైన వంతెన ఉంది, అది చూడాలి, నువ్వు ఓపికంటే నడువు అన్నాడు. బాలాజీ లైన్ మీద కొంత దూరం జ్యోతి నడిచే టన్నెల్ పొడవు అన్న అంకె చూసి మై గాడ్, 203 మీటర్ల అంటే 1 ఫర్లాంగా అని జ్యోతి ఆ అంకె మీద వేలు పెట్టి, ఆ లైను మీద ఈ సెక్షన్లో ఉన్న సొరంగాలు మొత్తం 45 అనుకుంటా. అందులో 850 మీటర్ల పొడవును తెలుసా? అంటే దగ్గర 4.5 ఫర్లాంగ్. అంతా చీకటే అవ్వాల్సింది. కానీ అదృష్టవశాత్తు సొరంగం 2 చోట్ల మరీ కొండ మధ్య నుంచి కాకుండా రోడ్డుకి 10-15 అడుగుల దూరంలో వెళ్ళటం తటస్థింది. ఆ 2 చోట్ల ట్రాఫిక్ మీదకి వెలుతురు పడేట్టుగా మిగిలిన కొండ భాగాన్ని పగలగొట్టి సబ్ టన్నెల్స్ ఏర్పాటు చేసి, ఇప్పుడు ఈ 203 మీటర్ల టన్నెల్లో అలాంటి వెంటిలేటర్స్ లేవా? ఇంకా నయమే, మరి కొంచెం అవతల 415 మీటర్ల టన్నెల్ ఉంది, అందులోనూ లేదు. అంటే 2 ఫర్లాంగుల మేర అందులో మనుషులు కటిక చీకటిలో అంతా రాతి గాలి పీలుస్తూ వెళ్ళారు. రాతి గాలి కదా, అందువల్ల ప్రమాదమేం లేదుగా. జియాలజీ చదివావు కనుక నువ్వు అలాగే అంటావు. కానీ ఆ సొరంగ నిర్మాణం జరిగిన నాటి నుంచి ఇవాల్టి వరకు, అంటే ఈ 5 ఏళ్ల పాటు ఆ 2 ఫర్లాంగుల మేర ఏర్పడిన నేల మీద ఒక్క చుక్క అయినా నీరు పడిన నేల మీద వచ్చే ఆ లోను ఆరోమా అంటే వాసన అన్నమాట, స్మెల్ ఆఫ్ ద సాయిల్ తీయగా ఉంటుంది కదా. ఆ తీపి అక్కడ ఉండు. అయ్య బాబు, ఏమిటా చప్పుడు? మన ముందు నుంచి రైలు కానీ వస్తోందేమిటి? కొంపది, అయ్యో ఇక్కడ చిక్కుబడిపోయామే ఎలాగా? ఏం పర్వాలేదు జ్యోతి, రైలు వస్తే మంచిదే, కొంత లైటింగ్ వస్తుంది. లైటింగ్ వెనక నుంచి వస్తే బాగుండు. ముందు నుంచి కళ్ళల్లో ఒక గ్లేర్, ఎవరిదేముందో కనబడి చావు. గాబరా పడకు, నువ్వు ఆ బండ మీదకెక్కు, నేను ఇటువైపు బండ మీదకి ఎక్కిపోతావు. త్వరగా అమ్మయ్య, నుంచొనే ముందు రాతి వైపు వంగు, అంతేగాని రైలు వైపుకు వంగకు, తెలిసిందా? ఒకే చెయ్యు. ఆ రైలు పూర్తిగా వెళ్ళిపోయేలాగా భయంకరమైన ఒంటరితనం అనుభవించింది జ్యోతి. బాలాజీ కూడా ఈ బండ మీదకే ఎందుకు ఎక్కాడు కాదు. ప్రాణం లేని 47 వ్యాగన్లు డబ్ 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 ధన్ 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 అని వికారంగా చప్పుడు చేస్తూ చివరిలో ఉన్న ప్యాసింజర్ బోగీలోంచి ఎవ్వరు తనని చూసి ఏదో ఆటలాంటి అరుపు. గార్డు అనుమానంగా చూసినట్టయింది. వెనకాల ఉన్న ఇంజన్లోంచి తెల్ల ప్యాంటు, ఎర్ర చొక్కా, తెల్ల టోపీ ధరించిన నడికారు మనిషి మాత్రం టాటా చెప్పాడు. ఇద్దరం కలిసి ఒకే దగ్గర నిలబడుంటే ఎంత బాగుండేదో అనుకుంది జ్యోతి. మళ్ళా భయంకరమైన చీకటి. బాలాజీ ఒక చెయ్యి అందించాడు. తడుముకొని 2వ చెయ్యి అందుకొని ఇంటి సంటి పిల్లలా అతన్ని కరుచుకుంది.
ఆర్కియాలజీతో మాస్టర్ డిగ్రీకి చదువుతున్న మిస్ జ్యోతి పవన్ కుమార్ చౌదరి. గొప్పగా ఉంది బాలాజీ, క్వయిట్ థ్రిల్లింగ్. అవును థ్రిల్లింగే, ఇంకా అప్పుడే ఏం చూసావు అని కౌగిట్లోంచి ఆమె ట్రాక్ మీదికి మధ్యగా దింపుతూ అన్నాడు. కొంచెం త్వరగా నీకు నడు, నీకో మంచి అద్భుతం చూపిస్తానని ఇంతసేపు నడిచిన వేగానికి 4 గింతలుండే వేగంతో జ్యోతి చెయ్యి పట్టుకొని పరిగెత్తించాడు. బాలాజీ చెప్పాడు కనుక అద్భుతమై అయ్యుంటుందన్న నమ్మకంతో ఉత్కంఠ పెంచుకొని జోరుగా తన్నుంటున్న రాళ్లను లెక్కైనా పెట్టకుండా నడిచి సొరంగం దాడి అక్కడ లెవెల్ రాయి ఒకటి ఉంటే దాని మీద కూర్చుండిపోయింది జ్యోతి ఆయాసంతో రూపం. ఇటు చూడటు చూడు, వేలికి తిన్నగా ఒక పెద్ద రైలు ఎదురుగా పరుచుకొని ఉన్న కొండ స్లోపు మీదుగా ఇప్పుడు వెళ్ళిన రైలుకి అభిముఖ దిశలో పడిగాడు. ఆ రైలు ఎక్కడికి వెళ్తుంది మరి? అదే నేను చూపిస్తానన్నది. ఆ రైలు ఇప్పుడు మన టన్నెల్లో ఉండగా ఇటువైపు వెళ్ళిన రైలు ఒక్కటే, ఆ లైను ఈ లైను ఒక్కటే. అంటే ఈ సొరంగం కూడా ఎస్ ఆకారం గల ఈ కొండని కొంత దాటి అక్కడ సొరంగం తవ్వడం కూడా అసాధ్యమైనందువల్ల మళ్ళా స్లోప్ మీద వెళ్తోందన్నమాట రైలు. అర్థమైందా? అర్థం కాకపోయేదే కానీ ఆఖరణ ఉన్న ఇంజన్లోని ఇందాక తనకి టాటా చెప్పిన తెల్ల ప్యాంటు, ఎర్ర చొక్కా, టోపీ, దానికి ముందు గార్డు పెట్టే దాని ముందు ప్యాసింజర్ భోగి మైమరిచి ఎన్నడూ రైలే చూడని వాళ్ళ అలా చూస్తూ ఉండిపోయింది జ్యోతి. చూసింది రైలే అయినా స్మృతి పథంలో మెదిలినవి మాత్రం మానవుడు నిర్మించిన ఈ మహత్తరమైన రైల్వే. ఈ లైన్ సందర్శనం ద్వారా ఇప్పటిదాకా కనబడ్డ చిత్ర విచిత్ర ఆశ్చర్యకర అద్భుత రమణీయ కమనీయ మనోజ్ఞ సుందర దృశ్యాలు చూపును అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేలోప ఒకే కొండ తాలూకు 2 ముఖాలైన ఆ ఈ స్లోపుకి మధ్య విశాలంగా లోతుగా అద్భుతంగా ఉన్న లోయ కనబడి. ఎంత విశాలమైంది ఇక్కడ! బరువైన రైలు ఇనప పట్టాల మీద ఆ వేగంతో నడుస్తూ ఎక్కడి అంత తక్కువ చప్పుడు వినిపించేటం. ఎంత లోతు! దాదాపు 60-70 అడుగుల ఎత్తుండే తాటి యూకలిప్టస్ టేక్ ఓకు చెట్ల తలలన్నీ గజిబిజిగా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ పైడాబా నుంచి చూసినప్పుడు పక్కని సర్ బిఎన్ శర్మ గార్డెన్స్లా మిగిలిపోయిన ఖాళీ స్థలాలు పిచ్చిగా పెరిగిన పచ్చగడ్డి మొక్కలుగా కనిపించాను. మరి ఎంత అద్భుతం! అంటే దానికి పరిమితి అవధి లేదేమో అనిపించాను. పద ఆ వంతెన చూద్దాం. కాసేపు ఇక్కడ కూర్చొని వెళదామని. 2 లెవెల్ పోస్టులు ఒక చోట వెయ్యరు. మరి నేను ఎక్కడ కూర్చొని? మీరు దీని మీదే నా పక్కనే కూర్చొని. చాలేదు స్థలం. వెలుతురు ఇంకెంతో సేపు ఉండదు. ఇక్కడ పడమటి సూర్యుడికి తోడి కనుమలు అడ్డొచ్చి 5:30కే వెలుతురు ఆగిపోదు. నీకు వంతెన చూడాలంటే వెంటనే బయలుదేరు, లేకపోతే వెనక్కి పో. అదేం కుదరదని తొక్కి వదిలిన స్ప్రింగులా లేచింది జ్యోతి. సొరంగం బయట ఉన్న రైల్ ట్రాక్ పక్కని సన్నటి ఖాళీ దారి గుండా ఒక 1/2 కిలోమీటర్ నడిచా. ఇంకా ఎక్కడా మీరు చెప్పిన బ్రిడ్జ్ అని 4-5 సార్లు. ఏం నడవలేకపోతున్నావా? ఇదిగో వచ్చేసామని చెట్లు కనబడుతున్నాయి చూడు అక్కడ. అంత అద్భుతమైన వంతెన కాంతినిపించవచ్చు కానీ చాలా రోజులు గుర్తుండిపోతుంది ఆ దృశ్యమని చెప్పుకొని తీసుకొచ్చి వెనక నడుస్తున్న జ్యోతి. కాలిదారి మించి రైలు ట్రాక్ ఎక్కాడు బాలాజీ. జాగ్రత్తగా అడుగై ఒకసారి దిగవక చూడు. ఆ స్లీపర్ల మధ్య ఖాళీలోంచి అన్నాడు. కళ్ళు తిరిగా జ్యోతికి. బాపురీ అని అడుగు వెనక్కి వేసి బాలాజీని పెనేసుకొని అతను నెమ్మదిగా విడిపెంచుకొని ఎలా ఉందన్నాడు. చెడు అద్భుతం అన్నాడు. మీరు అన్యాయం, అది భయంకరంగా ఉంది. ఈ మాట తనే అతన్ని పట్టుకొని వంగి తొంగి చూసింది జ్యోతి. అక్కడ ఆ కింద ప్రవాహం ఏమిటి? ఒక గీతలా ఉందా లేదా అన్నట్టు తెల్లగా నురుగుంది చూడు. ఆవును తెల్లనివన్నీ పాలు కావనవి. ఆమెను అక్కడి నుంచి తప్పించాడు. అట్టేసేపు చోటకు కళ్ళు తిరుగుతాయి. జ్యోతికి కళ్ళు తిరగలేదు, ఆనందంతో చెమ్మగిల్లాయి అంతే. ఆ నీళ్లు పారే చోట నీటి జారు వెడల్పు 2 మీటర్. నువ్వు గీతలా ఉందన్నవి. ఆ గీత వెడల్పు 6 అడుగులు.
ఇక్కడ ప్రవాహాన్ని తాత్కాలికంగా ఆపి దాని కింద 4 మీటర్ల పునాది తీసి ముందుగా పోత పోసి ఉంచుకున్న ఉక్కు స్తంభాన్ని దాంట్లో నిలబెట్టారు. ఆ స్తంభం పొడుగు అంటే ఈ వంతెన ఎత్తు 192 అడుగులు. కనుకనే 6 అడుగుల వెడల్పు గల నీటి జాలు నీకో సన్నటి గీతలాగా కనపడుతాం. ఇదంతా జపాన్ దేశపు ఇంజనీర్లు కట్టిందేనా? అదే మన దౌర్భాగ్యం. ఏమాత్రం బాగున్నా అదేదో విదేశీ మహిమ అయి ఉంటుందని, ఏమాత్రం అపకారం జరిగినా అందులో విదేశీ హస్తం ఉందని అనటం. సరిగ్గా ఇక్కడ ఎమడకపోవచ్చు అనుకో. అయినా ఇలాంటిది ఒక జోకు చెప్తా. ఆ మధ్య ఒక సమాచార శాఖ ఉన్నత అధికారిని పుష్కరాల సీజన్లో ధవిలేశ్వరానికి వచ్చి ఆనకట్ట కాలవ సిస్టమ్ చూసి బాగున్నాయని తెగమెచ్చుకోగా అక్కడ స్థానిక అధికారి ఒకరు అదంతా కాటన్ దొరగారి చలవ అని విన్నవించుకోవటం జరిగింది. దాంతో ఆ ఉన్నతాధికారిని కాటన ఎవరైనా ఇక్కడ కలెక్టర్గా చేశాడా అని అడగడంతో చుట్టూ ఉన్న వాళ్ళకి మతులు పోయినంత పని. ఆ సమాచార అధికారిని చాలా కాలం టీచర్గా పనిచేసి డిఈఓ అయి ఇంకా ప్రమోషన్ తెచ్చుకొని కూడా కాటర్ గారి పేరు వివరం ఎన్నడూ వినలేదని రుద్ధమై. అంటే ఏమిటన్నమాట? ఆంధ్రుల్లో కొందరు సరార్థర్ కాటన్ ఎవరు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరు, ఆఖరికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారెవరు గుర్తు పెట్టుకోలేకపోయినా ఎంతో ఉన్నతాధికారాలు నిర్వహించగల గుండె నిబ్బరం కలవాళ్ళైపోతున్నారన్న మాట. హఠాత్తుగా అతని వాక్ప్రవాహం ఆగిపోయి వంతెన అవతలి వైపు నుంచి గర్రమని శబ్దం వినపడి, భలే ఏం అదృష్టం అన్నాడు. జ్యోతిని ట్రాక్ మీద నుంచి దింపాడు. ఏంటది? ట్రాలీ. అందులో లిఫ్ట్ అడిగి మనం రైలు ఎక్కాల్సిన స్టేషన్కి వెళ్ళిపోయారు. దుర్భరమైన చలిని కేవలం డిపార్ట్మెంట్లో కాలం గడిపారు. జ్యోతి బాలాజీ రైల్వే స్టేషన్కి 2-3 గంటల దిగున అగున ఉన్న గ్రామానికి వెళ్ళి ఉడికించిన పెండలం దుంపలు కొర్రందం తిని మేకపాలు తాగి అర్ధరాత్రి వరకు స్టేషన్లో రైలు కోసం చూస్తూ గడిపారు. అతి కష్టం మీద రాత్రి 10 గంటలు దాటాక స్టేషన్లో వరండాలోంచి లోపలికి ప్రవేశం సంపాది. కిరండూల్ నుంచి ఇనప ఖనిజం మోసుకొచ్చిన గూడ్స్ రైలు రాత్రి 1 గంటలకు వచ్చింది ఆ స్టేషన్. అందులో ఒక్క ప్యాసింజర్ భోగిలో కిక్కిరిసి ఉన్నాయి. అయినా అందులో ఒక బెంగాలీ కుటుంబం ఉన్నట్టు పసిగట్టి బాలాజీ వాళ్ళతో మీ భాషలో మాట్లాడని మోచేత్తో పొడిచారు. అది జరగచ్చు, మనకు కావాల్సింది ఒక్కటితే, మీ వాళ్ళకి భాషాభిమానం వెండు కదా అంటూ జ్యోతి అతన్ని కొట్టబోయినట్టు చేతులు అడ్డం పెట్టుకున్నారు. అయితేనేం మాట పనిచేసింది, భాష మేలు చేసి పెట్టింది కూడా. ఉదయం 7 గంటలకి వాల్తేరు మార్షలింగ్ యార్డ్ దగ్గర రైలు ఆగింది. జ్యోతి బాలాజీ రైలు దిగి మర్రిపాలెం బస్ స్టేషన్కి వచ్చి 69వ నెంబర్ సిటీ బస్ వచ్చేలోగా డొక్కు టీ తాగి బస్సులో వచ్చి కృష్ణ చైతన్య మఠం దగ్గర దిగారు. ఈ ట్రిప్స్లో చాలా కష్టపడుంటావు కానీ బాగా ఎంజాయ్ చేసి ఉంటావని అనుకుంటా అన్నాడు బాలాజీ కెమెరా సంచి అందిస్తూ. ఆ మాట వేరే చెప్పాలా? ఎంతో శ్రమపడ్డాం, నిజమే, అయినా ఎంత సాధించాం. ఏమాత్రం అలసట విచారం లేవు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మరి ఈ 2 రోడ్స్లో ఫిలింలన్నీ అర్జెంటుగా డెవలపింగ్ పెయింటింగ్ చేయించాలి. ఈ జ్ఞాపకాల తలలోంచి చెదిరిపోకుండా నోట్స్ రాసేసుకోవాలి. సాయంకాలానికల్లా తెచ్చి ఇచ్చేస్తారుగా. స్నానం చేసి బట్టలు మార్చుకుందో లేదో వార్డెన్ నుంచి కబురు. నీ నాన్నగారు వచ్చారు, హాస్టల్ ఆఫీస్ రూమ్లో నీ కోసం చూస్తున్నారు, అర్జెంటుగా రా. అప్రయత్నంగా టైం చూసుకుంది. 8:40. కాసేపు ఆలస్యమైతే మెస్లో టిఫిన్ ఉండదు. ఈ వారం క్లాసులేమీ లేవు. అంచేత రాత్రి తీరని నిద్ర, నిన్నటి అలసట ఈ పూట తీర్చుకుందామనుకో. నాన్నగారు వస్తే కారు ఉంటుంది. ఊళ్ళో ఆయన పలకరించగల బెంగాలీ మిత్రులు 5-6 మంది ఉంటారు. వాళ్ళందరి ఇళ్ళకి తీసుకెళ్తారు. ఎక్కడో బ్రేక్ఫాస్టు, మరొకడో లంచ్, మధ్యలో ధారాపాతంగా టీలు. 7C హోటల్ దగ్గర ఈస్ట్ పాయింట్ గెస్ట్ హౌస్లో దిగుతారు. ఆఖరణ ఇక్కడికి చేరాలి. ఇప్పుడు తను నిజంగా నిండుగా పలకరిస్తాడు. మరేంటి సంగతులు, జోడీ డార్లింగ్ అంటూ డాడీకి చాదస్తం. వాల్తేరు ఇన్స్పెక్టర్కి వస్తే 24 గంటలకు మించి ఎన్నడూ ఉండడు.
కానీ ఆయన వెళ్ళే చోటికల్లా తను వెళ్ళాల్సి. కమాన్ జ్యోతి డార్లింగ్ ఎలా ఉన్నావు అన్నాడు. తండ్రి దగ్గర తాను చేసి కూర్చున్న కుర్చీ చేతి మీద కానుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది జ్యోతి. పైన డాడీ ఎప్పుడు దిగావు? నిన్న మెయ్యలు. గుండె రాయి పడింది జ్యోతి. ఒకసారిగా లేచి నిలబడింది, బెదిరింది, పట్టువేలు చూసి మరి అని కోపమో భయమో తెలియకుండా కళ్ళు పెద్దవి చేసి, చాలా బిజీగా ఉన్నారు నిన్నంతా. ఫర్గివ్ మీ డార్లింగ్, నిజానికి ఇవాళ నిన్ను చూడకుండా ఉండలేక వచ్చేసా. సరే మనకెంతో టైం లేదు, నువ్వు వెంటనే బయలుదేరాలి. నేను ఒక మంచి ఎక్స్కర్షన్ స్పాట్కి తీసుకెళ్తా. మనం ఈ రాత్రికి వైజాగ్ రాలేకపోవచ్చు. వచ్చినా ఏ 11, 12 అవ్వచ్చు. సరాసరి గెస్ట్ హౌస్కి వెళ్దాం. సో ఓ జత బట్టలు, అత్యవసరమైన వస్తువులు చిన్న పెట్టెలు బ్యాగులోనూ వేసుకొని రా. 3 నిమిషాలు. జ్యోతి తను సంబరపోతున్నానని రాలేనేమో చెబుతానని మాటల కోసం వెతుక్కుంది. వెర్రి అభిమానం డాడీ. ఎలాంటి ప్రతి మాట పెట్టినా అందుకు మించిన బుద్ధి చేసి మొహమాట పెట్టి లాక్కుపోదు. కారులోనే ఉద్యోగ ధర్మం మొదలుపెట్టాడు పవన్ కుమార్ చౌదరి. ముందు సీట్లో కూర్చున్న డిప్యూటీ చీఫ్ ఇంజనీర్. అతను ప్రశ్న ఏదైనా అడిగినప్పుడల్లా ఇటువైపు తల తిప్పి సమాధానాలు చెప్తున్నాడు. అలా నిద్రలోకి జ్యోతి జారిపోయింది. హఠాత్తుగా లే డార్లింగ్ అన్న తండ్రి మాట మెలకువచ్చు. ఎక్కడుందో మన జీప్ ఎక్కాలి. చుట్టూ చూసింది జ్యోతి. కాది దిగింది. అన్ని కొండలు చలిగా ఉంది. స్వెట్టరు మఫ్లరు బ్రీఫ్లోంచి లాంచి ధరించింది. జీపులో ముందు సీట్లో మధ్య కూర్చొని ఎక్కడున్నా డాడీ మనం అడిగింది. పవన్ కుమార్ చౌదరి చిరునవ్వు నవ్వారు. వెనక సీట్లో కూర్చున్న డిప్యూటీ చీఫ్ ఇంజనీర్. తూర్పు కనమలంటారే, వాటి తూర్పు అంచున ఉన్నామమ్మ. మీరు నిద్రపోండి, మంచి దృశ్యాలు మిస్ అయిపోతారు అన్నారు. ఈ కొండల్లో అద్భుతమైన దృశ్యాలు ఆ డాడీ. వచ్చింది వేరే దారిలో అయినా చేరింది నిన్నటి చోటికే. జ్యోతి చెప్పలేనంత విస్మయం కలిగి. ఆ స్టేషన్ 2వ మోటార్ ట్రాలీలు సిద్ధంగా ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ నేను రాత్రి తనకు స్టేషన్ రూమ్లో ఈజీ చైర్ ఇచ్చిన ఆయనే తనను చూశాడు. కానీ పరిశీలించి ఎంత అమ్మాయా ఉందే అనడానికి కానీ కావలసిన తీరుబాటు లేదు. పైగా తన వేషంలో మార్పు. అయినా జ్యోతి నమస్కారం సార్ అని తెలుగులో చెప్పింది. తమరు ఇన్స్పెక్షన్ చేయాల్సిన ట్రాక్ ఈ స్టేషన్కి 2.5 కిలోమీటర్లు, అటు 1.5 కిలోమీటర్లు ఉంది సార్ అని ముందుగా మన దక్షిణం వైపు వెళ్దాం సార్. అటు నుంచి ఖాళీ రైలు ఉంటుంది, అదొకటి వస్తుంది కానండి. ఇంకో 2 గంటలు కానీ రాదు సార్. ఇటు నుంచి ఒక లోడ్ బండి వస్తుంది సార్. అయితే అది మనం ఇక్కడికి తిరిగి వచ్చాకనే ఈ స్టేషన్ దాటాలని స్టేటస్ స్టాఫ్కి చెప్పాం సార్. ఓకే. ట్రాలీలు కదిలాయి. నిన్నటి దృశ్యాలు మళ్ళీ కనబడ్డాయి. మనసు ముచ్చటపడ్డా మౌనంగా చూసింది జ్యోతి. టన్నెల్ వంతెన అని దాటాక 64 km అని ఉన్న ఒక రాయి దగ్గర ఆగాయి ట్రాలీ. అక్కడ ట్రాలీ దిగి ట్రాక్ దిగి ఖైదులోంచి ఒక పెద్ద మ్యాప్ తీసి పట్టుకున్నాడు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్. కాగితం మంచులు వరవరో పట్టుకున్నారు. అది మొదట ప్రతిపాదించిన మార్గం సార్. అంటే తొలిసారి సర్వే చేసినటువంటి తర్వాత ఆ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సార్. ఇప్పుడు డివిజనల్ ఇంజనీరు రామదాసు గారు సెలవుల్లోంచి డ్యూటీకి వస్తే ఈ ప్రాజెక్టు వేశారు సార్. వారిని ఈ మార్గాన్ని మళ్ళీ సర్వే చేయించి మార్చిన మార్గం సార్. అంటే ఇప్పుడు నిర్మాణం అయిపోయిన మనం ట్రాలీ మీద వచ్చింది ఇది సార్. ఈ 2 ఒక ప్రాంతం వేర్వేరు రంగులతో గుర్తుగా చూపించాం. గమనించండి సార్. మొదటి మార్గం కంటే రెండోది 700 మీటర్ల పొడవు ఎక్కువ అన్నారు. మళ్ళా లైన్ నిర్మాణం 64 కిలోమీటర్ చేరే వేళకు ఆయన సుఖంగా హాయిగా ఉండే పనులు వేరొక చోట ఉండి కూడా తనంతా తానుగా అడిగి ఈ ప్రాజెక్టు ట్రాన్స్ఫర్ కోరుకొని వచ్చారు సార్. 64 నుంచి 68 వరకు ఉన్న ఈ రీచెస్లో మూలంగా అయ్యే ఖర్చు కన్నా సుమారు 50,000 అధికంగా ఖర్చు అవుతుందని ఎస్టిమేట్లు వేసి ఆమోదం పొంది బిల్స్ పాస్ చేశారు సార్. అది సార్ తూకీగా ఆడిట్ వాళ్ళ రిపోర్టు సార్. ఇక 3వ పాయింట్ సార్. విడిగా ట్రాక్ నిర్మాణానికి అయిన ఖర్చులో పెరుగుదల సంగతి ఎలా అదనంగా వచ్చి పడ్డ స్టేషను, దాని నిమిత్తం శాశ్వతంగా తగులుకొనే ఉద్యోగాలు, క్వార్టర్స్ మొదలైన పద్ధతుల ద్వారా నిర్వహణ ఛార్జీలు ఈ వర్క్ తనే సంపాదించేసి తనే చేయించడానికి రామదాసు గారు సిద్ధపడ్డం. ఇదంతా చూసి ఇందులో ఆయనకి లాభించేదేదో ఉండి తీరాలని సిబిఐ వారు వేలెత్తి చూపిస్తున్నారు సార్.
ఆ తర్వాత డివిజనల్ ఇంజనీర్ రామదాసు గారి మీద డిపార్ట్మెంటల్గా చర్య తీసుకోమనడం, ఆయన సస్పెన్షన్లో పెట్టడం ఇవన్నీ తమకు తెలిసిన విషయాలే సార్. పవన్ కుమార్ చౌదరి అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పవన్ కుమార్ చౌదరి జ్యోతికి భోజనాలు ఏర్పడ్డాయి. క్యారియర్ వాల్తేరు నుంచి ప్రత్యేకంగా నిర్ణయించిన డీజిల్ ఇంజిన్లో వచ్చింది. రిపోర్ట్లు ప్లాన్లు మంచు విసుగ్గా ఉంది. అయినా జ్యోతి డార్లింగ్ తప్పదు, మరొక్కసారి ఈ ఆడిట్ రిపోర్టు, ఆ సిబిఐ రిపోర్టు అలా చదివి వినిపించమ్మా అని కూతురికి చెప్పి ఈజీ జైల్లో నడుము వాల్చాడు పవన్. అంతా పూర్తిగా దీక్షగా చదివి ఆఖరి వాక్యం మొదట్లో తండ్రి వైపు చూసి నిద్రపోతున్నట్లుంది అనుకుంది. డాడీ, ఎస్ డార్లింగ్, పూర్తి నేను నిద్రపోవటం. రామ అందేదన్నాడు. అది కాదు, మనం విశాఖ ఎలా వెళ్తాం? వచ్చిన దారి అంటే ముందు జీపులో, తర్వాత కారులో. అందేనా? అవును. ఎన్ని గంటలకు బయలుదేరుతాం? ఓసారి లేచి కూర్చున్నాడు చౌదరి. నీకెదంతా బోరింగ్గా ఉండాలి. సరే, నా ఇన్స్పెక్షన్ అయిపోయిందిగా, వెంటనే బయలుదేరదామని చెప్దామన్నారు. అది కాదు డాడీ, జ్యోతి కూడా లేచింది. నా ఉద్దేశం ఏమిటంటే మన ఇద్దరమే అలా వెళ్ళి ఓ గంట బయట తిరిగి రావచ్చా? లేకపోతే నువ్వు కూడా వచ్చిన అధికారులు మన వెంటనే వైజాగ్ వెళ్ళిపోవాలని పట్టుబడతారు. లేదు, గంట కాదు, 2 గంటలైనా సరే వాళ్ళు మనం తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉంటారు. నో ప్రాబ్లం. ఈ గుహలు డాడీ ఇవి 3,000 కొద్ది సంవత్సరాల క్రితం ఏర్పడి, అయితే క్రీస్తు పూర్వం అది 2 శతాబ్దాల మధ్య ఎవరో వీటిని సంస్కరించి తత్వవేత్తలకు వాసయోగ్యంగా చేశారు. బౌద్ధ సంస్కృతి ప్రభావం కళింగ రాజ్యం మీద పడినప్పటి శిల్పాలు, కుడ్య శిల్పాలు. ఇదిగో ఈ రాతి పలకం మీద శిల్పం చూడు, కనపట్టున్నట్టుగా అది బుద్ధుడి మహాభినిష్క్రమణ. ఇదిగో ఇక్కడ బోధి వృక్షంలాగా ఎవరో చెక్కారు చూడు. ఇందాక మనం చూసిన గుహలో భిక్షువుల ఆకారాలు. సన్యాసం స్వీకరించేటప్పుడు వాళ్ళు అవలంబించాల్సిన విధులు సూచనా మాత్రంగా శిల్పాల్లో మలచారు. చూసావా? ఎస్, నువ్వు చూపించకపోతే ఇవన్నీ చూడకనే పోదు. అయినా నువ్వు చూపించడంలో ఇంత ఏముంది? నీ చదివే అది కదా. అవి ఇక్కడ ఉండిపోయాయి. అయితే బౌద్ధ మతం వ్యాప్తిలో పరిణతిలో ఉన్న కాలంలో కొన్ని అవశేషాలు ఇక్కడి నుంచి తీసుకుపోయి నేషనల్ మ్యూజియంలో భద్రపరచారట. అయితే మీ వాళ్ళు రైల్వే లైన్ ఈ గుహాలున్న చోటికి తాకకుండా ఎక్కడో దూరం నుంచే పోయే విధంగా వేసేసి ఉంటే అత్యంత పురాతత్వ ప్రాముఖ్యం గల ఈ స్థలం ఇటు రోడ్డు ద్వారా అందుబాటులో ఉండక, అటు రైలు ద్వారా కూడా చేరలేక మరుగున పడిపోయి ఉండేది. ఈ రైలు మార్గం ఎలా వెళ్ళాలి అనే విషయం మీద మీరు 2వ సర్వే చేయించి నాయన డివిజనల్ ఇంజనీర్ రామదాసు ఎవరో ఆ స్థలాన్ని రైలు ద్వారా చేరడానికి తగిన వీలు కల్పించి అక్కడ ఒక స్టేషన్ కూడా పెట్టించారు. ఈ రైల్వే లైన్ రాకపూర్వం గుహలు చూడడానికి వచ్చే యాత్రికులు కొండ మార్గం గుండా బండల మించి తుప్పల్లోంచి నడిచి ఈ ఎత్తుకు చేరి ఎక్కడి నుంచి దెక్కుంటూ జారుకుంటూ పడిపోతూ దిగేవారు. మళ్ళా ఎక్కేటప్పుడు ఇంత బాధపడే వాళ్ళేమో కూడా. ఇప్పుడు ఈ రైల్వే లైన్ నిర్మాణం పుణ్యమా అని రైలు గట్టు నుంచి గుహ వరకు మెట్ట పల్లానికి మధ్య గ్రానైట్ రాయితో సిమెంటుతో మెట్లు, వాటి మీద నడిచే వాళ్ళ పరధ్యానంగా ఉన్నప్పుడు తూలిపోకుండా పక్కన స్టీల్ రైలింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ రైలింగ్స్లో కొన్ని ట్రాక్ నిర్మాణం కోసం ఉపయోగించే పట్టాలు ఇక్కడికి తీసుకొచ్చేలోగా వంగిపోయినవి వాడారు. అవన్నీ నువ్వు కళ్ళారా చూశావు. మరొక్క విషయం, ఆ గుహ లోపల రాతితో పాటు బోలెడు ఖనిజ సంబంధమైన మట్టివని, అది వాతావరణ ప్రభావానికి కరిగిపోయి కారిపోవటానికి ఆస్కారం ఉండేటటువంటి ఇన్ని శతాబ్దాల నుంచి అలాగే కరిగి రాలిపోతోంది కూడా. అయితే నేల అలాంటి కోత పడకుండా సిమెంట్తో అడ్డు కట్టి వాన నీళ్లు వాటంతటవే జారిపోకుండా వీలుగా తూములు కట్టారు. ఒక తడ కుర్చీ అడ్డు జరిపి కాళ్ళు పైకి పెట్టుకోండి. కొంచెం ఒక్క నిమిషం కాళ్ళు కొంచెం పై పెట్టు.
ఈ విధంగా అపురూపమైన ఈ పురాతత్వ సంపదని కాపాడారు మీ రైల్వే వారు. దానికి పురాతత్వ శాఖ విద్యార్థినిగా నా అభినందనలు డాడీ అని ఒక్కసారి కళ్ళు మూసుకొని పాశ్చాత్య పద్ధతిలో వంగి థ్యాంక్ యూ మై చైల్డ్ అన్నాడు పవన్ కుమార్ చౌదరి తండ్రి. నా అనుమానం ఏమిటంటే ఆ ఇంజనీర్ రామదాస్ గారెవరు కేవలం రైల్వే ఇంజనీరు కాక పురాతత్వ ప్రాముఖ్యం ఈ గుహలను విదేశీ జనయాత్రికులు సందర్శించడానికి వీలు కల్పించే సంస్కారిగా ఇవన్నీ ఏర్పాటు చేసి మన దేశమే స్వయంగా అమర్చాల్సిన కనీస సౌకర్యాలు కానీ ఒక ప్రతినిధి అయి సమకూర్చాడేమో అని అంచేత అతను చాలా గొప్పవాడని అందువల్ల రైల్వేకి కొంత ఖర్చు తగిలించి ఉండొచ్చు కానీ ఆ ఖర్చును భరించాల్సిన బాధ్యత ఈ దేశానికి ఉంది. మా దేశ ప్రభుత్వంలో ఒక శాఖ అయిన రైల్వేకి కూడా ఉందేమో, అది నువ్వు తేల్చాలి డాడీ అని. ఆపు కోపంతో ఊగిపోయి అరిచాడు పవన్ కుమార్. అంతలోనే తాను మాట్లాడుతుంది ఎవరితోనో గుర్తొచ్చి క్షమించు చెనారి, నువ్వు చెప్పిందంతా నిజమే కావాలి. అతను నిజంగా గొప్ప పనే చేసి ఉండొచ్చు, మంచి దేశభక్తుడే కాయి ఉండొచ్చు. కానీ జ్యోతి డార్లింగ్, ఈ లోకంలో గాడిద పని గాడిదే చెయ్యాలి, కుక్క పని కుక్కే చెయ్యాలి. అంచేత మన నిస్సహాయులమమ్మ. మర్నాటి ఉదయం ఈస్ట్ పాయింట్ గెస్ట్ హౌస్లో జ్యోతికి 6 గంటలకే తెల్లారింది. టెలిఫోన్ పిలుపుతో తండ్రిని 7 గంటలకి లేపింది. అతను అలవాటుగా వివరంగా కవి ఇచ్చింది. గుడ్ మార్నింగ్ డాడీ, థ్యాంక్ యూ, నన్ను క్షమించు డాడీ, మీ బాధ్యతల్ని గుర్తించకుండా నిన్న మీ పరిపాలనలో వేలు పెట్టబోయానేమో. ఓ అలాంటిదేం లేదురా. సరే, రామదాసుని బందిగానాకి పంపుతావు, ఆయన ఉద్యోగం ఓడ పీకుతావు, అది నీ ఇష్టం. నాదొక ప్రాబ్లం ఉంది, నువ్వు వినాలి. చెప్పు డార్లింగ్, నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా వినలేదు కనకన. వింటావు కనుకనే చెప్తాను. నాకు ఒక గురువు గారు దొరికారు, ఆయన్ని పరిచయం చేయనిస్తావా? నిజానికి ఆయన్ని పరిచయం చెయ్యాలని 6 నెలల కింద నువ్వు వచ్చినప్పుడే అనుకున్నా. కానీ నీ క్యాంపు తేదీకి ముందే రోజునే అతను ఉద్యోగం కోసం ఢిల్లీ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వచ్చి. ఎవరతను ప్రొఫెసరా? కాదు, నేను గురువు గారు అన్నానని ఆయన ఏదో పెద్ద వయస్సు కలవాడు అనుకో. అతని పేరు బాలాజీ. నాకంటే 3 ఏళ్ళు ముందుగా ఆర్కియాలజీలో మాస్టర్ డిగ్రీ తీసుకొని మొన్న మధ్యనే డాక్టరేట్ కూడా తీసుకొని ఖాళీగా చాలా తెలివి గలవారు, చార్మింగ్గా ఉంటారు. యూ మే కాల్ హిమ్ ఏ బాయ్ ఫ్రెండ్, కానీ ఆ రకం హార్ట్ టైప్ కాదు. నేను ఇక్కడ చేరింది మొదలు నాకు నోట్సులు డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఈ 5-6 జిల్లాలలో పురాతత్వ శాస్త్ర దృష్ట్యా గొప్పవి ముఖ్యమైనవి అయిన ప్రదేశాలన్నీ కూడా నాకు స్వయంగా సాయం వచ్చి చూపించాడు. అతని వల్ల నేను పొందిన జ్ఞానం ఎంత అంతా అని చెప్పడానికి. మేము తిరిగిన ప్రదేశాలు, అక్కడ సంస్కృతి చూసి ఈ దేశ సంస్కృతి తాలూకు కొన్ని ముఖ్య అధ్యాయాలు అతని పరిచయం కాకపోతే తెలుసుకోకపోదునే అనిపిస్తుంది. ఇటు సింహాచలం, శాలీహొండ, శ్రీకూర్మం, ముఖలింగం నుంచి అటు ఉండవల్లి, ఫిరంగిపురం, నాగార్జున కొండవర్ చాలా ఉన్నాయి. అవన్నీ నాకు చూపించి ఎప్పటికప్పుడు నోట్స్ రాయించి ఫోటోలు డెవలపింగ్, ప్రింటింగ్ చేయించి ఈ చివరి పరీక్షలు రాగానే ఒక పుస్తకం రాయటానికి తగినంత మ్యాటర్ సమకూర్చి పెట్టారు బాలాజీ. నిజానికి నిన్న మనం చూసిన గుహలు ఆయనతో నేను తొలిసారిగా తిరిగి చూశా. అది ఎప్పుడో కాదు, సరిగ్గా 1 రోజు, అంటే మొన్న శనివారం. అక్కడ నేను తీసిన ఫోటోలు నిన్నంతా కూర్చొని పాపం ఆదివారం ఎవరినో ఆశ్రయించి డెవలప్ చేయించి ప్రింట్ చేయించి నాకు ఇద్దామని నిన్న సాయంకాలం హాస్టల్కి వెళ్ళారట. నేను అక్కడ నీతో ఉన్నానని తెలిసి రాత్రి ఇక్కడికి వచ్చారట. మనం ఇక్కడ చేరేసరికి 11 అయిందిగా, అంచేత కలుసుకోలేకపోయాడు. పొద్దుటే ఫోన్ చేసి చెప్పాను రమ్మని. ఓ సర్లే, అతనంటే నీకు చాలా అభిమానంలా ఉంది, రాని చూద్దాం, తప్పేను. అతన్ని చూడడం కాదు డాలి, అతనికి ఎక్కడైనా ఒక మంచి ఉద్యోగం చూస్తామని కదా ఇదంతా నీకు. 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు పవన్ కుమార్ చౌదరి. గుడ్ మార్నింగ్ జ్యోతి,
ఇదిగో ఫోటోలు కాంట్రాక్ట్ ప్రింట్స్ మాత్రం. కూర్చోండి మిస్టర్ బాలాజీ. ఈయన టీఎమ్మ జ్యోతి అన్నారు. నో థ్యాంక్స్ సార్. అది సరే జ్యోతి, ఈయన మీ ఫాదరా? చిన్నగా నవ్వింది జ్యోతి. అవును అని పాటల. ఏమిటి సందేహం అన్నాడు చౌదరి. సారీ సార్, నాతో పరిచయం అయినప్పటి నుంచి జ్యోతి తన తండ్రి గారు కలకటాలు ఏదో వ్యాపారం చేస్తారని చెబుతాను. నవ్వాడు బాలాజీ. ఈ రైల్వే గెస్ట్ హౌస్లో గదులు వ్యాపారస్తులకు ఇవ్వరని నాకు అనుమానం. మీ పేరు చెప్పి మీరే సూట్లో ఉన్నారని అడిగితే మీ ఉద్యోగం హోదా చెప్పాడు వాచ్మెన్. చాలా ఆశ్చర్యపడ్డాడు. యు ఆర్ రైట్ యంగ్ మ్యాన్ అని నవ్వి, మరీ ఎక్కువ నవ్వితే బాగుండదన్నట్టు ఆ నవ్వు పట్టుకొని బాత్రూమ్ వైపు వెళ్ళాడు పవన్ కుమార్ చౌదరి. అలా ఎందుకు చెప్పావు జ్యోతి? ఐఆమ్ సారీ. సారీ అనవలసింది నేను బాలాజీ. తను అంత పెద్ద అధికారి అని చేస్తే ఎన్నో చమక్ చెక్కులున్నాయని డాడీ ఎలా చెప్పమన్నారు. డాడీ ఈ ఊరికి ఏడాదికి 2-3 సార్లు క్యాంప్స్ వస్తారు. క్రితం సారి వచ్చినప్పుడే మీ గురించి చెప్పి ఆయన ఏమైనా ఇంప్రెస్ అయితే అప్పుడు చెబుదామనుకున్నా. మీరు ఆ టైంలో ఢిల్లీ వెళ్ళారు. ఇంకో తమాషా చెప్పనా? మనం శనివారం వెళ్ళిన చోటకి ఆ గుహల దగ్గరికి నిన్న నేను మా డాడీతో మరికొందరు ఇంజనీర్స్తో వెళ్ళా అని కొంచెం చిన్నబుచ్చుకొని అది కప్పిపుచ్చుకోవడానికి ధోరణి మార్చింది. బాలాజీ ముఖం ముడిచాడు. ఆ లైను, గుహలు, రైలింగ్స్, మెట్లు, వాటర్ హౌస్ ప్లస్ అన్నీ ఇన్స్పెక్షన్ చేశారా మీ డాడీ? డాడీ ఊరికే ట్రాక్ చూసి చాలించనుకున్నా. నేనే ఆయన్ని విడిగా తీసుకెళ్ళి పురాతత్వ ప్రాముఖ్యమున్న ఆ స్థలాలన్నీ చూపించా. అఫ్ కోర్స్ ఆ విషయంలో డాడీకి నాకు అభిప్రాయ భేదం వచ్చింది. నిన్నటి నుంచి ఇవాళ తెల్లా వరకు నాకు డాడీ మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశా. ఆయనకు ఈ అభిరుచి లేకపోతే నన్ను ఆర్కియాలజీ చదవమంటాం దేనికి? బాలాజీకి అదేం పట్టలే. సరే అయితే ఇంజనీర్ని ఏం చేస్తున్నారు? డిస్మిస్ చెయ్యొద్దు. డాడీ మాత్రం ఏమేం చేస్తారు? వాతావరణం అంతా అతనికి ప్రతికూలంగా ఉంది పాపం. అది అభిరుచికి వేరుగా ఉంది. అది కాక అభిరుచి వేరు, బాధ్యత వేరు. అలాగా అన్నాడు చౌదరి. బాత్రూంలోంచి వచ్చాడు. బాలాజీ నిలబడ్డాడు. ముఖాన్ని చిరునవ్వు ఉందా లేదా అన్నాడు. ఐఎమ్ సారీ సార్, ఈ ఫోటోలు జ్యోతికి అర్జెంటుగా అందజేద్దామని మీకు ఇంకా క్యాంపుకి మకాంకి చొరవ చేసి వచ్చా. అంటే మీ పనులకి అడ్డు రావటం నా ఉద్దేశం కాదు. సెలవిస్తే వెళ్ళిపోతాను. అంత అర్జెంటుగా వెళ్ళాలా? కూర్చొని ఇష్టం లేకపోయినా కూర్చున్నాడు. జ్యోతి ఎప్పటికీ తను చూడంగా అయిపోయాక ఫోటోలు తండ్రికి ఇచ్చింది. అతను వాటిని తిరగేసుకున్నాడు. అమ్మాయి చెప్పింది ఆర్కియాలజీ మీద మీ అభిరుచి, అర్హత ఉందని. అమ్మాయి మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్. మీకేమైనా ఉద్యోగం చూసి పెట్టమని అమ్మాయి చెప్పింది. అది 1 గంట క్రితమే. దాని మీద అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చా. మీకు జ్యోతి చెప్పే ఉంటుంది. నాకు ఈ ప్రపంచంలో జ్యోతి తప్ప వేరే లౌకికమైన అనుబంధం లేదు. సో జ్యోతి చెప్పింది అంటే నేను చేసి తీరాల్సిందే. బోధపడిందా? ఐఎమ్ సారీ సార్, నాకు ఉద్యోగం ఇప్పించగలగడం మీకెంతో సులభమని నాకు తెలుసు. కానీ ఆ సహాయం మీ నుంచి స్వీకరించలేని సారీ, క్షమించలేని. మళ్ళీ లేచారు. ఏదో శక్తి తన లాగినట్టు జ్యోతి కూడా లేచి అతను వెళ్ళిపోతాడేమో ఆపాలన్నట్టుగా అతని చెయ్యి పట్టు. ఏమిటి బాలాజీ, ఇంతలోనే ఏమొచ్చింది నీకు? డాడీతో అలాగేనా మాట్లాడ్డా? డాడీ మాట ఇచ్చారంటే మీరు అసలు గర్వపడాలి తెలుసా అని ఉద్వేగంగా అంది. జ్యోతి చెయ్యి విడిపించుకున్నాడు. ఆయన అధికారం పలుకుబడి నాకు తెలియక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు ఇందాక అన్నావే, బాధ్యత వేరు, అభిరుచి వేరు. ఆ మాటే చెప్పు. నిర్ఘాంతపడి చూశాడు చౌదరి. అన్నాడు, మమ్మల్ని క్షమించండి సార్, మేము ఆడితే బాధ్యత లేని వాళ్ళం, కుర్రాళ్ళం. మేము చదువుకుంది కేవలం ఒక్క విషయమే. దాంతోనే ఇప్పటిదాకా జీవించిన కాలమంతా వెళ్ళబుచ్చడం వల్ల ఆ విషయం మీద అభిమానం, దురభిమానం కూడా ఏర్పడి ఉండదు. నీ భావాలు అశేషమైన అనుభవాన్ని బట్టి, అనంతమైన బాధ్యతని బట్టి ఏర్పడ్డాయి. అంచేత మీ ఆలోచనలు, మా అభిప్రాయాలు ఒక్క త్రాసులో తోగకపోవచ్చు. వాటి మధ్య వంతెన తరలు ఏర్పడటానికి వీలు కాకపోవచ్చు.
కనుక నేను మీ మెప్పు ప్రాపకం పొందటం సమంజసం కాదు సార్. గుడ్ బై. నుంచున్న పళంగా నాకు ఉపకారం చేద్దామని నిర్ణయించుకున్నందుకు వందనాలు. వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా వెళ్ళిపోయాడు. దారం కట్టినట్టు జ్యోతి అతని వెనకాలినట్టు. ఆ దారం మీద పువ్వులున్నాయి, చిక్కుముడులున్నాయి. అతని సత్ప్రవర్తన, నిరుద్యోగం, అర్హత, నిరుత్సాహం, ఉద్యోగానికి పడే ప్రకటనలు, అప్లికేషన్లు, వాటితో పంపే బ్యాంక్ డ్రాఫ్ట్లు, పోస్టల్ ఆర్డర్లు, ఇంటర్వ్యూలు, వాటి కోసం అయ్యే రైలు ఖర్చులు, సాధలు, తనకి అతని మీద పెరిగిన గౌరవం, అతను ఎందుకో పడుతున్న ఈ కొత్త శోభ, ఏమిటి 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 ఎందుకిలా? ధరవు తిగిలినప్పుడు స్టీల్ గొట్ట మీద కదలాడిన రింగుల తప్పుడికి తల వెనక్కి తిప్పి చూశాడు బాలాజీ. అతను పరండా చివర ఉన్నాడు. ఆ కళ్ళల్లో అప్పుడే ఎరుపు చెమ్మ. 5 ఏళ్ల కిందట తొలిసారిగా వెళ్ళాను జ్యోతి ఈ ప్రదేశాన్ని. ఈ దండకారణ్య మార్గంలో పడుతూ లేస్తూ ఒళ్ళు గీరుకుపోయిన, బట్టలు చిరిగిపోయిన, ఉత్సాహమే ఉత్కంఠే బలం చేసుకొని చేరానక్కడి. ఓ పక్క రైల్వే లైన్ నిర్మాణం, దాంతోపాటు గుహ పరిరక్షణ, సంక్షేమం, సదుపాయం చూడటం జరుగుతుంది. ఉపయోగిస్తున్నదంతా రైల్వే వారిచ్చిన సామగ్రి. కడుతున్నది రైల్వే కాంట్రాక్టరే. అజమాయిషీ చేస్తున్నది రైల్వే ఇంజనీరే అని తెలిసిన నాకు ఒక్కసారంతా జన్మంతా మరచిపోలేని గౌరవం కలిగింది. అభినందిద్దామని అక్కడ సైట్ ఆఫీసులో ఉన్న ఇంజనీర్ గారిని కలిశా. రామదాసు గారు నా ఆవేశం చూసి నవ్వారు. అప్పుడు నేను విన్న సంభాషణ ద్వారా ఆ పనులన్నీ రైల్వే శాఖ వారు చేయించటం లేదని, రామదాసు గారే స్వయంగా రిస్క్ తీసుకొని చేయిస్తున్నారని, కాంట్రాక్టర్ తనకు గిట్టుబాటు కాదంటాడన్న ఊహతో అక్కడి ట్రాక్ నిర్మాణానికి మామూలుగా అయ్యే ఖర్చు కన్నా రూపాయికి పావలా లెక్కన ఎక్కువ అవుతున్నట్టు రామదాసు గారి ఎస్టిమేట్లో చూపించారని తెలిసింది. రైల్వే శాఖ మీద గౌరవం అలాగే ఉంది. ఆ ఇంజనీర్ రామదాసు గారి మీద అభిమానం కలిగి, వ్యక్తుల్లో ఉండే లోపాలే డిపార్ట్మెంట్లకి చెడ్డ పేరు తెచ్చినట్టు వ్యక్తుల్లో ఉండే విలువలు డిపార్ట్మెంట్ మీద గౌరవం పెంచవచ్చు కదా. నాటికి నేడు వారం రోజుల కిందటని తెలిసి ఆనాడు రామదాసు గారు ఈ పనులు చేయించి అందుమూలంగా రైల్వేకి తగిలించిన అదనపు ఖర్చు వల్ల ఆయన సస్పెన్షన్లో ఉన్నారని, ఎలా ఉన్నారు చెబితే నంబరు. 18 ఏళ్ల ఇంజనీర్గా పనిచేసిన రామదాసు గారి ఏ బ్యాంకులో కానీ, కనీసం పోస్టాఫీస్ సేవింగ్స్లో కానీ పట్టుమని 18 రూపాయలు లేవు. సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్తో కాలక్షేపం. అయినా ఆవిడ ఇద్దరు పెళ్లికి ఎదిగిన కూతుళ్లను స్వయం కృతాపరాధాన్ని పడిన శిక్ష. ఈ సస్పెన్షన్ని ఆయన చిరునవ్వుతో స్వీకరించి శాంతంగా ఇంటి పట్టున ఉండిపోయారు. అంటే ఏ అధికారులని ఆశ్రయించకుండా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అక్షరాల వర్ణిస్తూ జీవితం గడుపుతున్నారు. ఆయన మనందరికంటే గొప్పవాడు కాదా జ్యోతి? నువ్వన్నది నిజమే. అభిరుచి వేరు, బాధ్యతలు వేరు. బాధ్యతలు నిర్వహించడానికి పరిపూర్ణ మానవుడు అక్కర్లా, యాంత్రికుడు చెయ్యగలడా పని. కానీ అభిరుచిని కాపాడుకోవాలంటే ప్రాథమికంగా మనిషి అయి ఉండాలి. అంచేత మీ నాన్నగారు తన బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నారు, నేను నా అభిరుచిని రామదాసు గారిలా కాపాడుకో. ఆయనకు అధికారం ఉంది, అలాగే నాకు ఈ స్వతంత్రం ఉంది కదా. అంచేత నన్ను పోనీ జ్యోతి, నువ్వు బాధపడు, గుడ్ బై అని చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. నీరసంగా ద్వారం వరకు వెనకడుగులు వేసుకుంటూ నడిచి ద్వారం తగలగానే ఆగిపోయింది జ్యోతి. అక్కడ చీర నిలబడి అటువైపు ముఖం పెట్టి డాడీ అని అక్కడ అటువైపు తిరిగి బాలాజీ డోంట్ గో అని అరిచింది. తెర పక్కనే ఉన్న పవన్ కుమార్ చౌదరి కూతురు ఆ ద్వారం దగ్గర కూలబడిపోతూ ఉంటే పట్టుకొని నిలబెట్టి
హక్కున చేస్తువని డోంట్ వర్రీ మై డార్లింగ్ ధ్వని నువ్వే గెలిచావు రామ్మ రెండు చేద్దాం ఒప్పుకున్నానుగా నీ బాయ్ ఫ్రెండ్ ఆ రామదాసు కూడా కొన్నాళ్ళు కంటే ఉన్నతుడు అన్నా. ఇది 642 పేజీల కథ గమిడిపాటి రామగోపాల గారు. అసలు ఎంత ఆర్గ్యుమెంటు, ఎంత చిత్రణ, ఎంత మానవ మస్తిష్కాల పరిశోధన, సంభాషణ చాతుర్యం, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అలాంటి కథలు మీకు అందజేసినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తూ రేపటి నుంచి ఇంకొకరి కథలు మొదలు పెడతాం. వస్తే